సో వాట్ ఈస్ తలసేమియా? థాలసేమియా అనేది ఒక ఇన్హెరిటెడ్ బ్లడ్ డిజార్డర్, అంటే వంశపారంపర్యంగా సంక్రమించి రక్తానికి సంబంధించిన వ్యాధి. కొంతమంది అంటారు కదా, పుట్టే పిల్లల్ని ఎందుకు తీసేయాలని చెప్పేసి. పుట్టించాక వాళ్ళు పడే కష్టానికి నువ్వు కారణం కాకూడదు కదా. నీకు అనిపిస్తుంది ఆ దేవుడు మనకి ఇస్తున్నారు ప్రాణం, మనం ఎవరం తీయడానికి అని. ఆ ప్రాణాన్ని పోసాక వాడు పడే నరకయాతన, అన్నేళ్ళు నరకయాతన పడాలి కదా. మన ఇండియాలో స్టాటిస్టిక్స్ చూసినప్పుడు ఎవ్రీ ఇయర్ 10,000 to 15,000 తలసేమియా మేజర్ కిడ్స్ పుడుతున్నారు. వాడిని బతికించడం గురించి అని మార్నింగ్ 10 o'clock ఈవినింగ్ ఐ యూస్ టు నాక్ ఎవ్రీ డోర్. మా అబ్బాయికి ఇలా ఉంది పరిస్థితి అని. అన్ఫార్చునేట్లీ 2009లోనే ఐ లాస్ట్ డోర్. వాడి లాస్ట్ విషయం ఏంటంటే, అమ్మ నువ్వు సొసైటీకి వెళ్ళు అండ్ నువ్వు ఏడుస్తే నాకు ఇష్టం. ఇంకా జీవితంలో ఇంక వాడు నన్ను ఏం అడగలేదు కదా. సో చాలామంది ఏమంటారంటే, నాకు వచ్చిన క్వశ్చన్, యు ఆర్ వరీడ్ ఓన్లీ అబౌట్ 3.5% ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫీషియల్స్. Here women is suffering. I lost my child with same thalassemia at the age of 21. Promised me on Pendi Mandapam, and today they have a baby free from thalassemia. Mana SSC textbooks lo, state government biology textbook lo, both the states lo నేను దీన్ని ఇంక్లూడ్ చేయించాను, థాలసేమియా అండ్ హిమోఫీలియా అని ఒక సబ్జెక్ట్. హిమోగ్లోబిన్ గురించి అన్నారు కదా తలసేమియా పేషెంట్లో, అది ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది లైక్ పేషెంట్స్లో? పర్ డేలో 10 hours వాళ్ళు ఒంటి మీద ఒక పంపు ద్వారా పెట్టుకోవాలన్నమాట. నేను ఎక్కడ నుంచి ఉంటే అక్కడ సర్ఫ్ నీళ్ళు కొట్టేసేవాళ్ళు. అండ్ దే యూస్ టు సే వెళ్ళిపో, అసలు మాట్లాడటం కూడా ఇష్టపడేవాళ్ళు కాదనమాట. నిమ్స్లో ఒక పిల్లాడు చక్కగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అయ్యి పరిగెట్టుకుంటూ కిందకి రావడం చూశాను. వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు. నెక్స్ట్ టైం నేను ట్రాన్స్ఫ్యూషన్కి వెళ్ళినప్పుడు దట్ చైల్డ్ ఈజ్ నో మోర్ అన్నారు. తలసేమియా మేజర్ తోటి పుట్టి ఒక 20 years లైఫ్ టైం కనుక ఉంటే వాళ్ళకి మినిమం 1.5 crores of rupees ఖర్చు. స్లోగా 2-3 yearsలో మా మొత్తం ఉన్నవన్నీ కూడా జీరో అయిపోయాయి. మాకు 2 monthsకి మాకు శాలరీలు ఇవ్వడానికి డబ్బులు. 21 yearsలో హీ గాట్ 750 donors నుంచి బ్లడ్ ఎక్కించుకున్నారు. సో ఇన్ని కోట్ల రూపాయలు, అది పబ్లిక్ మనీ, దట్ కెన్ బి యూటిలైజ్డ్ ఫర్ ద ఎడ్యుకేషన్ కానివ్వండి, లేకపోతే కంట్రీ డిఫెన్స్కి కానివ్వండి, ఇవంతా యూస్ చేయొచ్చు. ఆ సింపుల్ టెస్ట్ కనుక అది ఒకటి మ్యాండేటరీ చేస్తే. గవర్నమెంట్ క్వశ్చన్ చేసేంత లెవెల్ మాకు లేదు, కానీ లోపల నుంచి ఒక బాధ, గవర్నమెంట్ చేస్తే ఇలాంటి పిల్లలు పుట్టకుండా ఉంటారు, నాలాంటి తల్లిని సఫర్ అవ్వకుండా ఉంటారు. To our surprise, he took my name and the 26th January speech lo, addressing to the nation, he took my name. I had the opportunity, Ratnavali, Kotaballi. మీరందరూ కూడా ఈ తలసేమియా అండ్ సికిల్ సెల్ ఎనీమియా టెస్టింగ్ చేసుకోండి. బీ అవే ఫ్రమ్ దిస్. సింపుల్ బ్లడ్ టెస్ట్ మన లైఫ్ని డిసైడ్ చేయకూడదు. తలసేమియా ద రేర్ డిసీజ్. ఈరోజు ఈ పాడ్కాస్ట్లో తలసేమియా గురించి డిస్కస్ చేశాం విత్ రత్నవల్లి కోటపల్లి గారు. షీ ఈజ్ ఫౌండర్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ. ఒక కామన్ పర్సన్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అని రత్నవల్లి గారి స్టోరీ వింటే తెలుస్తుంది. రత్నవల్లి గారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక కామన్ హౌస్ వైఫ్. తన కొడుక్కి వచ్చిన ఒక రేర్ డిసీజ్ ఇంకొకరికి రాకూడదని ఏ మదర్ కూడా తన లాగా స్ట్రగుల్ ఫేస్ చేద్దని చెప్పేసి ఇంట్లో సొసైటీలో ఇన్సల్ట్ చేసినా కూడా అవన్నీ ఫేస్ చేస్తూ కొంతమందితో కలిసి ఈ తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీని స్టార్ట్ చేస్తారు. వరల్డ్లోనే లార్జెస్ట్ తలసేమియా సొసైటీ. ప్రెసెంట్ 4,500+ తలసేమియా ఎఫెక్టెడ్ పేషెంట్స్ని ఫ్రీగా ట్రీట్ చేస్తున్నారు. ఈ పాడ్కాస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్స్పైరింగ్గా ఉంటుంది. సో డోంట్ మిస్ అండ్ వాచ్ టిల్ ద ఎండ్. ఈ తలసేమియా గురించి టాపిక్ వచ్చినప్పుడు నాకు ఒక 6 months వరకు కూడా ఈ తలసేమియా అని చెప్పేసి ఒక డిసీజ్ ఉందని ఇప్పటివరకు నాకు తెలియదు అనమాట. 6 months బ్యాక్ వరకు కూడా. అంటే ఒక తలసేమియా అన్నప్పుడు ఏదో సమ్ డిసీజ్ అండ్ నార్మల్ డిసీజ్ అనుకున్నా. లైక్ దాని గురించి చూసినప్పుడు బ్లడ్ కావాలని చెప్పేసి, అంటే లైఫ్లో ఒక 2 times కావాలేమో అని చెప్పేసి అనుకున్నాను అనమాట. దాని గురించి రీసెర్చ్ చేసినప్పుడు, అంటే వాళ్ళ లైఫ్ టైం మొత్తము ఒక ఎవ్రీ మంత్ 1 or 2 పెట్టుకోవాలని చూసినప్పుడు నాకు షాకింగ్ అనిపించింది అనమాట. మన ఇండియాలో స్టాటిస్టిక్స్ చూసినప్పుడు ఎవ్రీ ఇయర్ 10,000 to 15,000 తలసేమియా మేజర్ కిడ్స్ పుడుతున్నారు అనమాట. అంటే అది చూసినప్పుడు అయితే నాకు ఒక మిక్స్డ్ ఫీలింగ్ అనిపించింది, కొంచెం బాధ కూడా కలిగింది. ఇంతమందికి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది. ఇంకోటి 42 million క్యారియర్స్ ఉన్నారని చెప్పి, తలసేమియా క్యారియర్స్.
అంటే ఇంత మంది తలసేమియా క్యారియర్స్ ఉన్నారు. కానీ జనాలకి ఇంకా అవేర్‌నెస్ లేదు అసలకి. అవును. సో, అవేర్‌నెస్ కావాలంటే ఎట్లా తీసుకెళ్ళాలి? బేసికలీ దీని మీద యూ హ్యావ్ డన్ అ గుడ్ రీసెర్చ్. హ్మ్. సో, నేను చెప్పేది ఏంటంటే, ఐ సెడ్ 3.5 to 5% ఆఫ్ క్యారియర్ స్టేటస్ ఉంది మన ఇండియన్ పాపులేషన్. అలాగే మీరు చెప్తున్నట్టు 15,000 to 20,000 చిల్డ్రన్ ఐసీఎంఆర్ లెక్కల ప్రకారం తలసేమియా మేజర్ పిల్లలు పుడుతున్నారని ఒక గణాంకాల్లో ఉంది. సో మన ఉభయ రాష్ట్రాల్లో తీసుకుంటే అది కూడా దాదాపు 1,000-2,000 మంది పిల్లలు ప్రతి ఏడాది పుట్టే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో యాక్చువల్లీ దీన్ని ఏమంటారంటే 3.5%ఏ కదా అని కొంచెం చిన్న నెగ్లిజెన్స్ ఉన్నట్టుంది. కానీ ఈ 3.5% ఒక పిల్లవాడు గనక తలసేమియా మేజర్ తోటి పుట్టి ఒక 20 ఇయర్స్ ఒక లైఫ్ టైం కనుక ఉంటే వాళ్ళకి మినిమం 1.5 crores ఆఫ్ రూపీస్ ఖర్చు అవుతుంది. అది వాళ్ళు పెట్టుకొనివ్వండి, ఎన్జిఓస్ పెట్టుకొనివ్వండి, గవర్నమెంట్ పెట్టుకొనివ్వండి, ఎవరికైనా అంత ఖర్చు అవుతుంది అనమాట. సో ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్, దాన్ని HbA2 అంటారు, హెచ్పిఎల్సి మిషన్ తోటి చేస్తారు. ఆ సింపుల్ బ్లడ్ టెస్ట్ కనుక చేయించుకుంటే దట్ కాస్ట్ హార్డ్లీ 500 రూపీస్. అదే గవర్నమెంట్ చేస్తే లెస్ దెన్ 500, 300కో 150కో కూడా చేయొచ్చు. సో ఇది కనుక చేస్తే మనకి క్యారియర్ స్టేటస్ అన్నది తెలిసిపోతుంది. క్యారియర్ స్టేటస్ తెలిసిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇంకో క్యారియర్ని పెళ్లి చేసుకోకుండా ఉండడమే దీనికి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోండి, ఐఎమ్ అ క్యారియర్, మై హస్బెండ్ ఈజ్ ఆల్సో క్యారియర్. సో ఎవ్రీ ప్రెగ్నెన్సీ దెర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ 25% ఆఫ్ ఛాన్స్ ఆఫ్ మీ గివింగ్ బర్త్ టు అ థాలసేమియా మేజర్ చైల్డ్. సో ఒక 25% నార్మల్ పిల్లల్లాగా మీ అందరిలాగా పుడతారు, ఒక 50% మాలాగా మళ్ళీ క్యారియర్స్ పుడతారు. సో దిస్ ఈజ్ అ సైకిల్ అనమాట. ఈ సైకిల్ని ఎక్కడో చోట చైన్ కట్ చేయవలసి ఉంటుంది. అది ఎట్లా అంటే పెళ్ళికి ముందర, ఐడియల్లీ పెళ్ళికి ముందర టెస్ట్ చేయించుకోవడం ఈజ్ అన్ ఐడియల్ థింగ్. కానీ మన ఇండియన్ కల్చర్లో పెళ్ళికి ముందర టెస్టులు చేసుకొని అదేదో దాన్ని ఒక భూతద్దంలో చూస్తారు. కాబట్టి అట్లీస్ట్ ప్రెగ్నెన్సీ ముందరైనా టెస్ట్ చేసుకొని, హస్బెండ్ కూడా టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు యూ కెన్ సేవ్ ద చైల్డ్ అనమాట. సో ఫస్ట్ ట్రైమిస్టర్లో కనుక మనం టెస్ట్ కనుక చేస్తే ఆ పిల్లవాడు కానీ లోపల ఉండే ఫీటస్ క్యారియర్ అయితే పర్వాలేదు, లేకపోతే నార్మల్ అయితే పర్వాలేదు, ఆ 25% ఛాన్సెస్ ఉంది చూసారా తలసేమియా మేజర్, అప్పుడు ఒక ఎథికల్ డెసిషన్ అన్నది ఒకటి తీసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ అన్ ఎథికల్లీ అప్రూవ్డ్ అనమాట ఫర్ అన్ ఎథికల్ అబార్షన్ అన్నది. ఇలాంటి జెనెటిక్ డిజార్డర్స్ అంటే గివింగ్ బర్త్ టు డిసీజ్డ్ చైల్డ్ అండ్ ఆ చైల్డ్ని మళ్ళీ 20-25 ఇయర్స్ చూసుకోవడము, ఎన్ నెంబర్ ఆఫ్, మీరు ఒక్కసారి మీరు చూస్తే కనుక మా అబ్బాయి ఒక 21 ఇయర్స్లో హీ గాట్ 750 డోనర్స్ నుంచి బ్లడ్ ఎక్కించుకున్నాడు. 750. ఎస్. సో అట్లాగా అలా చూసుకుంటే ఇవన్నీ కూడా అక్కర్లేదు. మీరు ఒక చిన్న బ్లడ్ టెస్ట్ తోటి ఒక ఫస్ట్ ట్రైమిస్టర్లో ప్రెగ్నెన్సీ వచ్చే ముందర టెస్ట్ కనుక చేయించుకుంటే, అండ్ దిస్ గవర్నమెంట్ షుడ్ డూ మ్యాండేటరీ. గవర్నమెంట్ చెప్పేయాలి ఈ టెస్ట్ మ్యాండేటరీ అని ఆల్ గైనకాలజిస్ట్కి చెప్తే గనక. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయి కదా, ఆ లిస్ట్ ఆఫ్ టెస్ట్లలో దీన్ని కూడా ఇంక్లూడ్ చేయాలి. దీంట్లో హెచ్పిఎల్సి ఒక్క టెస్ట్లో సికిల్ సెల్ అనీమియా అండ్ థాలసేమియా రెండు కవర్ అయిపోతుంది. అండ్ దట్ కాస్ట్ హార్డ్లీ 150 to 200 రూపీస్ ఇఫ్ అ గవర్నమెంట్ కమ్ ఫార్వర్డ్ అండ్ డూ ఇట్. ఎందుకంటే మాస్లో చేస్తే ఎలాగైనా తక్కువ పడుతుంది. ఇప్పుడు మాలాంటి ఎన్జిఓస్ చేసామనుకోండి, మాకు కొంచెం ఖరీదు ఎక్కువ పడుతుంది, ఎందుకంటే శాంపుల్స్ కొన్నే ఉంటాయి కాబట్టి మేము చేయగలిసిన శాంపుల్స్ కొన్నే ఉంటాయి, రీఏజెంట్స్ ఇది పెరుగుతుంది కదా. అదే గవర్నమెంట్ చేస్తే దాని ఇంపాక్ట్ వేరేలాగా ఉంటుంది. సో చాలామంది ఏమంటారంటే, నాకు వచ్చిన క్వశ్చన్ గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి కానివ్వండి, లేకపోతే మిగిలిన వాళ్ళని, యు ఆర్ వరీడ్ ఓన్లీ అబౌట్ 3.5%. 3.5% గురించని మీరు మిగిలిన 96.5%కి ఊరికినే ఎందుకు టెస్ట్లు చేయాలి అన్నది నాకు వచ్చిన క్వశ్చన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అఫీషియల్స్ అనుకోండి, లేకపోతే ఇంకా మేధావులు అనుకోండి. సో మై ఓన్లీ సింపుల్ క్వశ్చన్ అండి, ఒక డైరెక్ట్ క్వశ్చన్, ఆ 3.5%లో మీరు గనక ఉంటే
మీ చైల్డే థాలసేమియా మేజర్ అయితే విల్ యూ థింక్ ఇన్ ద సేమ్ వే? అంటే గవర్నమెంట్‌కి ఒక 200-300 లేకపోతే ఒక ఒక ₹1,00,00,000 బచాయించడాని కోసమని, మీరు ఆల్రెడీ ఒక పిల్లాడు పుట్టి వాడికి ఇంత కష్టం మీకు తెలియట్లేదా ఎంత ఖర్చవుతోందో? ఒక పిల్లవాడికి మీరు సేవ్ చేస్తే ఏదైతే ఉంది కదా 96.5% అంతమందికి టెస్ట్‌లు ఒక్క పిల్లాడిని బచాయిస్తే గనక ఆ టెస్ట్‌లో వీళ్ళకి అవుతుంది. ఐదర్ వే కదా! అది గవర్నమెంట్ పెట్టుకున్న, ప్రజలు పెట్టుకున్న డబ్బంతా గవర్నమెంట్‌దే కదా! ఇప్పుడు మా ఎన్‌జీఓస్‌కి డబ్బులు ఇస్తారు. ఎందుకిస్తారు? ఆ టాక్స్ రూపంలోది. అంటే మళ్ళీ మా దగ్గర ఇన్‌కమ్ టాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది కాబట్టి. సో, ఇది లేకపోతే అది గవర్నమెంట్ సొమ్మే కదా అదంతా. అవును. సో, గవర్నమెంట్ ఖర్చు పెట్టనివ్వండి, మేము ఖర్చు పెట్టనివ్వండి. ఇదంతా ఒకళ్ళది. అంటే ఇక్కడ మనము 2 డిఫరెంట్ ఎంటిటీస్ కింద తీసుకోకూడదు దీన్ని. సో, మై సింపుల్ క్వెషన్ ఈజ్ వై నాట్? ఆ 3.5% ని మనం టెస్ట్ చేయడానికి వై నాట్ 96.45%ని ఎందుకు టెస్ట్ చేయకూడదు? ఎందుకంటే ఈ 3.5%లో ఏ ఇద్దరు పెళ్లి చేసుకున్నా మళ్ళీ ఎవ్రీ ప్రెగ్నెన్సీ 25% ఛాన్సెస్ ఆఫ్ గివింగ్ బర్త్ టు అ థాలసేమియా మేజర్ చైల్డ్. ఒక మేజర్ చైల్డ్‌కి అయ్యే ఖర్చు ఆహ్, సగటున ఒక 1.5 క్రోర్స్ ఆఫ్ రూపీస్ అవుతుంది ఒక్కరికి. అది దాన్ని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం కదా! అండ్ వీళ్ళకి పెట్టిన వాళ్ళం ఎన్నో ఖర్చులు పెడుతున్నామండి. డబ్బులు తీసుకోమనండి గవర్నమెంట్‌ని. ఒక రూ. 200 తీసుకొని నాయనా నీకింత పెద్ద ఉపద్రవం ఉంది. నువ్వు 200 కడితే నీకు ఈ టెస్ట్ చేస్తామంటే చేయించుకోరా? ఒక్కసారి మీరు బయటకెళ్తే ఒక పిజ్జా కొనుక్కుంటే రూ. 600 అవుతోంది. బర్త్‌డేకి ఒక షర్టు మినిమమ్ టు మినిమమ్ లేని వాళ్ళు కొనుక్కున్న ఒక షర్ట్ రూ. 500 షర్ట్ కొనుక్కున్నారు. బట్ వై నాట్ దిస్ టెస్ట్ విచ్ ఈస్ సో ఇంపార్టెంట్? దిస్ ఈస్ మై క్వెషన్ టు ద గవర్నమెంట్ అండ్ టు ద గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ టు ద మేధావులు హూ విల్ డిజైన్ మనదంతా డిజైన్ చేస్తారు అవును. చూసారా? వాళ్ళకి. అలా డిజైన్ చేయలేదు కాబట్టి నేను నా కొడుకుని కోల్పోయానంటాను. నాకు తెలియలేదు ఈ థాలసేమియా ఉందని. సో, నా కొడుకుని నేను కోల్పోయాను. ఇలాంటి ఎంతోమంది పిల్లలు చనిపోతున్నారు థాలసేమియా. ఇయర్లీ మనము ఖర్చు పెడుతున్నామంటే ఒక ఎన్‌జీఓ తీసుకోండి. మేము ఖర్చు పెట్టమని ఫండ్స్ ద్వారా ఖర్చు పెట్టనివ్వండి. సో, ఇన్ని కోట్ల రూపాయలు అది పబ్లిక్ మనీ కదా! దట్ కెన్ బి యుటిలైజ్డ్ ఫర్ ద ఎడ్యుకేషన్ గానివ్వండి, లేకపోతే మన కంట్రీ డిఫెన్స్‌కి కానివ్వండి, ఇవంతా యూజ్ చేయొచ్చు. ఆ సింపుల్ టెస్ట్ గనక అది ఒకటి మ్యాండేటరీ చేస్తే గనక. 3.5 అనేది చిన్న నంబర్ గూడా గాదు. ఈవెన్ అదొక 5-6 క్రోర్స్ అవుతుంది మన ఇండియా అఫ్‌కోర్స్ జనాలు అది బట్టి. అది అదే అండి. ఆ! సెంట్రల్ గవర్నమెంట్ అదే. షుడ్ డూ ఇట్. అండ్ ద స్టేట్ ఆల్సో షుడ్ టేక్ అన్ ఇనిషియేటివ్. అది నేను చెప్తున్నాను. ఐ యామ్ నాట్ పిన్ పాయింటింగ్ అండి. బికాజ్ వి ఆర్ సఫరర్స్ కాబట్టి అంత పెయిన్‌ఫుల్‌గా మేము చెప్పాల్సొస్తుంది. సో, బట్ హూ ఆర్ వి టు క్వెషన్ గవర్నమెంట్ అండి? గవర్నమెంట్ క్వెషన్ చేసేంత లెవెల్ మాకు లేదు. కానీ లోపల నుంచి ఒక బాధ. గవర్నమెంట్ చేస్తే ఇలాంటి పిల్లలు పుట్టకుండా ఉంటారు. నాలాంటి తల్లులు సఫర్ అవ్వకుండా ఉంటారు కదా అని. అండ్ ఎవరు కోరుకోరండి ఒక సొసైటీని ఆరోగ్యంగా పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఎవరు కోరుకోరు? సో, గవర్నమెంట్‌ది కూడా అదే కదా! అందరూ లేకపోతే మన ఈ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అని ఒక డిపార్ట్‌మెంటే పెట్టారే! అవును. దానికి అర్థం ఏమిటి మరి? హియర్ విమెన్ ఈజ్ సఫరింగ్. ఐ లాస్ట్ మై చైల్డ్ విత్ సేమ్ థాలసేమియా ఐ యామ్ సఫరింగ్. ఐ లాస్ట్ మై చైల్డ్ డైడ్ at the age of 21. In spite of he struggled for 21 years. సో, ఈ ఇంటర్వ్యూ చూసేవాళ్ళు ఎవరైనా సరే టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే. ఇన్‌స్టెడ్ ఆఫ్ టేకింగ్ మీ కన్సిడరింగ్ మీరు గవర్నమెంట్‌ని ఒక క్వెషన్ వేశారా అనే కన్నా, ఒక తల్లి అడిగిందన్న దాంతోటి చూడండి. అండ్ చూసే వాళ్ళందరూ కూడా డోంట్ వెయిట్ టిల్ గవర్నమెంట్ టేక్ అ డెసిషన్. వాళ్ళొక రూల్ పాస్ చేసే మీరు కూడా మీ ఫ్యామిలీ భద్రత మీ చేతుల్లో ఉంది కదా! సో, మీరందరూ కూడా
ఈ తలసేమియా అండ్ సికిల్ సెల్ ఎనీమియా టెస్టింగ్ చేసుకోండి. బీ అవే ఫ్రమ్ దిస్. సింపుల్ టెస్ట్ విచ్ హార్డ్లీ కాస్ట్ 500 రూపీస్. మా సెంటర్కి రండి, విల్ డూ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆల్సో. సో ఈ సింపుల్ బ్లడ్ టెస్ట్ మన లైఫ్ని డిసైడ్ చేయకూడదు, నేను అది చెప్తున్నాను. సో అందరూ కూడా పెళ్ళికి ముందర ఈజ్ అన్ ఐడియల్. మీకు ఏమైనా మిత్స్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా ఉంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ముందర ఆర్ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఈ టెస్ట్ చేసి, అది కుదరని పక్షంలో ప్రెగ్నెన్సీ ముందరైనా ఈ టెస్టింగ్ చేసుకోండి. చేసుకున్నందువల్ల మీరు మీ ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ తోటి మీ లోపల ఉండే పిండాన్ని మనం తలసేమియా మేజరా మైనరా లేకపోతే నార్మలా అన్నది తెలుస్తుంది. తట్టు 3 months లోపల. సో అప్పుడు అబార్షన్ ఈజ్ నాట్ అ క్రైమ్ ఆర్ నాట్ ఎందుకంటే అక్కడ లోపల అవయవాలే ఫామ్ అవ్వవు కాబట్టి. సో ఇఫ్ ఇట్ ఈస్ అ మేజర్ ఎథికల్ అబార్షన్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ నార్మల్ చైల్డ్ దే కెన్ కంటిన్యూ ప్రెగ్నెన్సీ. సో అందరూ కూడా ఈ థాలసేమియా టెస్టింగ్ చేసుకోండి అండ్ బీ అవే ఫ్రమ్ థాలసేమియా. ఇంతవరకు ఈ వీడియో చూస్తారు కదా, మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ మాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పాడ్కాస్ట్ విత్ మను. కొంతమంది అంటారు కదా, మేము ఎందుకు పుట్టే పిల్లల్ని ఎందుకు తీసేయాలని చెప్పేసి. పుట్టించాక వాళ్ళు పడే కష్టానికి నువ్వు కారణం కాకూడదు కదా. నీకు అనిపిస్తుంది ఆ దేవుడు మనకి ఇస్తున్నారు ప్రాణం, మనం ఎవరం తీయడానికి అంటారు. ఆ ప్రాణాన్ని పోసాక వాడు పడే నరకయాతన, అన్నేళ్ళు నరకయాతన పడాలి కదా. దానికన్నా సింపుల్గా అయ్యేది అసలు ఏమి ఫామ్ అవ్వక ముందర చేసేది ఇట్స్ నాట్ అ క్రైమ్ కదా. సో అదొక్కసారి ఆలోచించండి. పుట్టాక ఆ పిల్లవాడికి ఒక 20 ఏళ్ళు వచ్చే వరకు 1.5 కోటి ఖర్చు, తర్వాత డబ్బులంటే ఎవరినైనా అడుక్కొని చేసుకోవచ్చు. వాడు ప్రతి 2-3 వారాలకి ఒక బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసుకుంటూ ఉండాలి, సూదులు పెట్టి పొడుస్తూ ఉండాలి. ఆ ఇంజెక్షన్ మందుల కోసం అని పొడిపించుకుంటూ మందులు వేసుకుంటూ వాడు నెలలో 2-3 సార్లు హాస్పిటల్ విజిట్ చేయడం. ఈజ్ ఇట్ ఓకే? దానికి మీరు కారణం అవ్వచ్చా? వన్ మోర్ క్వశ్చన్. అయితే ఇప్పుడు మనకి ఈ బ్లడ్ ట్రాన్స్మిషన్ కావాలి అంటే మనకు బ్లడ్ ఎక్కియాలన్న అంటే ఎట్లా తెలుస్తుంది మనకి? పుట్టిన వెంటనే ఎవ్రీబడి ఆర్ నార్మల్ అండి, బికాజ్ దే ఆర్ బోర్న్ విత్ HbF తోటి పుడతారు, అంటే ఫీటల్ హెమోగ్లోబిన్ తోటి. అది 98-99 వరకు ఉంటుంది. దాని లక్షణం ఏంటి అంటే ఒక 4 to 6 నెలల వరకే ఉంటుంది పుట్టిన పిల్లలు. అంటే తల్లి నుంచి తీసుకొని బొడ్డు రక్తం అంటారు చూసారా, అదే. సో ఈ పిల్లల్లో కూడా అలాగే ఉంటుంది. సో దే ఆర్ క్వైట్ నార్మల్. 4 to 6 months వరకు దే ఆర్ నార్మల్ ఉంటారు. ఆ తర్వాత ఏమవుతుంది, ఫీటల్ హెమోగ్లోబిన్ తక్కువైపోయి అడల్ట్ హెమోగ్లోబిన్ పెరగాలి అందరిలో. సో స్విచ్ ఓవర్ ఆఫ్ ఫీటల్ హెమోగ్లోబిన్ టు అడల్ట్ హెమోగ్లోబిన్ జరగటం లేదు, అడల్ట్ హెమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. అప్పుడు పిల్లలు పేల్ అయిపోవడము, రెస్ట్లెస్ అయిపోవడము, వాళ్ళకి రక్తం లేకపోతే పేల్గా అయిపోతారు కదా, ఇరిటేబుల్గా ఉండడం. అప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళకి తెలిసిపోతుంది హెమోగ్లోబిన్ తక్కువైందని. సో ఫస్ట్ డాక్టర్ షుడ్ అనలైజ్ వెదర్ ఇట్ ఈస్ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియానా లేకపోతే ఇది థాలసేమియా అన్నది కొంచెం డాక్టర్స్ చేయాలి. వెంటనే బ్లడ్ ఎక్కిచ్చేయకూడదు. వాళ్ళు రూల్ అవుట్ చేశాక అప్పుడు బ్లడ్ ఎక్కించాలి. ఒకసారి బ్లడ్ ఎక్కిస్తే మీ దాంట్లో మళ్ళీ అది తెలీదు, థాలసేమియా మేజర్ అవునా కాదా అన్నది తెలియదు అనమాట. మళ్ళీ DNA టెస్ట్ చేసేవారు. సో దానికన్నా ముందర క్లినీషియన్స్ వాళ్ళు ఫస్ట్ అది దే షుడ్ రూల్ అవుట్ వెదర్ ఇట్ ఈస్ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియానా లేకపోతే థాలసేమియానా అన్నది వాళ్ళు ఇది చేసుకొని అప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వాలి. ఒకవేళ ఈ తలసేమియా పేషెంట్స్కి బ్లడ్ అందలేదు అనుకోండి, లైక్ వీళ్ళకి హిమోగ్లోబిన్ తక్కువ, సో సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి వాళ్ళకి? లైక్ ఎట్లా అంటే స్లోగా హెమోగ్లోబిన్ తక్కువ అయిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే హెమోగ్లోబిన్ తక్కువ అవుతుంది బాడీలో బాడీ పార్ట్స్కి, మనకి హెమోగ్లోబినే నీకు ఆక్సిజన్ సప్లై చేస్తుంది. ఆక్సిజన్ సప్లై చేస్తుంది కాబట్టి నువ్వు ఎనర్జెటిక్గా ఉంటావు. నీ ఆ బాడీ యాక్టివిటీస్ కానీ మైండ్ కానీ అంతా కూడా నీకు ఆక్సిజన్ సప్లై వల్ల నువ్వు ఎనర్జెటిక్గా ఉంటావు. ఎప్పుడైతే నీ బాడీలో సెల్స్ తగ్గిపోయాయో ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది. ఆక్సిజన్ సప్లై తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే బాడీ అంతా కూడా
ఇలా నీరసం పడిపోతూ ఉంటుందన్నమాట. వాళ్ళు యాక్టివిటీ ఎక్కువ చేయలేకపోతారు. నీరసంగా, పేల్‌గా అయిపోతూ ఉంటారు. అది గనక ఇఫ్ ఇట్ ఈస్ డౌన్ అంటే 4 గ్రామ్స్ అట్లా తక్కువైతే వాళ్ళకి ప్రాణం మీదకొస్తుందన్నమాట. సో, ఎప్పుడు అందుకోసం ఐడియల్‌గా 9.5 పెట్టుకోమని చెప్తూ ఉంటాం వాళ్ళకి. 9 అండ్ 9.5 కన్నా అబోవ్ ఉంటే పిల్లలు ఇప్పుడు మీలాగా, మాలాగా నార్మల్‌గా ఉంటారు. అంతకన్నా తక్కువ మెయింటైన్ చేశాననుకో 6, 7 గ్రామ్స్‌కి మెయింటైన్ చేశాననుకో వాళ్ళలో ఎనర్జీ ఉండదు. వాళ్ళు ఎప్పుడు ఇట్లాగ నీరసంగా కనపడుతూ ఉంటారు. సో, అది ఎందుకు అలా చేయాలి? సో, వాళ్ళల్లో అమ్మ ఓన్లీ అన్నం పెట్టడం ఒక్కటే కడుపు నింపు అని చూడకూడదు. అమ్మ ఇది కూడా చూడాలి. వాళ్ళు ఎనర్జిటిక్‌గా ఉన్నారా లేదా అని చూడాలి. సో, వాళ్ళ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది తలసేమియా పిల్లలకి? ఓన్లీ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్స్ వల్ల వస్తుంది. So, the hemoglobin should be 9.5 before transfusion is an ideal thing where a child will be normal. కొంచెం ఎనర్జిటిక్‌గా ఉంటారు. లేకపోతే వాళ్ళు తోటకూర చెట్టుకి నీళ్లు పోయకపోతే ఎలా వాడిపోతుంది? అలాగే వాడి యాక్చువల్‌గా మనకి తలసేమియా పైన అవేర్‌నెస్ అనేది చాలా తక్కువ ఉంది. అవును. సో వాట్ ఈస్ తలసేమియా అండ్ హౌ ఇట్ విల్ ఎఫెక్ట్? తలసేమియా అనేది ఒక ఇన్హెరిటెడ్ బ్లడ్ డిజార్డర్. అంటే వంశపారంపరంగా అంటే జన్యుపరంగా సంక్రమించే తల్లిదండ్రుల నుంచి సంక్రమించే రక్తానికి సంబంధించిన వ్యాధి అనమాట. అంటే తల్లిదండ్రులు ఇద్దరూ కూడా తలసేమియా క్యారియర్స్ అయితే అప్పుడు నేను చెప్పాను కదా ప్రతి ప్రెగ్నెన్సీలో 25% ఛాన్సెస్ తలసేమియా మేజర్ పిల్లలు, 25% నార్మల్ పిల్లలు పుడతారు. ఒక 50% తల్లిదండ్రుల్లాగా క్యారియర్స్ లాగా పుడతారు. అసలు క్యారియర్స్ అంటే ఏంటి? అసలు తలసేమియా అంటే ఏంటి? అంటే తలసేమియా మేజర్ పిల్లలు గనక తీసుకుంటే తలసేమియాని మనము తలసేమియా మేజర్, తలసేమియా మైనర్, తలసేమియా ఇంటర్మీడియట్ అని 3 విభాగాలుగా చేయొచ్చు. క్యారియర్స్ అంటే ఏంటి అంటే ద పర్సన్ హూ క్యారీస్ వన్ డిఫెక్టివ్ జీన్. ఒక డిఫెక్టివ్ జీన్ గనక మన ఒంట్లో ఉంటే వాళ్ళు తలసేమియా క్యారియర్స్ అంటారు. ఓకే. ఇప్పుడు నాలో ఏముందంటే నా బ్లడ్ ప్రొడక్షన్ కావాల్సిన 2 జీన్స్‌లో ఒక డిఫెక్టివ్ జీన్ ఉంది. ఒక నార్మల్ జీన్ ఉంది. నార్మల్ జీన్ ఎంత ప్రిడామినెంట్‌గా ఉంది అంటే నేను నాకసలు రక్తహీనత గానీ, లేకపోతే నాకు తలసేమియా క్యారియర్ స్టేటస్ ఉందని గానీ జీవితాంతం తెలీదు. అంటిల్ అన్లెస్ ఈ స్పెసిఫిక్ బ్లడ్ టెస్ట్ గనక చెయ్యకపోతే. సో, నాకు రోగానికి సంబంధించిన లక్షణాలు గానీ, దానికి సంబంధించిన ఎఫెక్ట్ గానీ నా మీద అస్సలకి ఏదీ ఉండదనమాట. సో, ఐ లీడ్ ఎ నార్మల్ లైఫ్. ఇప్పుడు మీరు నా గురించి చెప్తే నా గురించి చాలా తక్కువ మందికి తెలిసుంటుంది. ఫర్ సపోజ్ నేను అమితాబ్ బచ్చన్ గారి గురించి చెప్పాననుకోండి. హీ ఈజ్ అ క్యారియర్. సుశీల్ కుమార్ షిండే గారు మన ఫార్మర్ హోమ్ మినిస్టర్ యూనియన్ హోమ్ మినిస్టర్ చేశారు. మనకి గవర్నర్ గారు చేశారు. హీ ఈజ్ ఆల్సో క్యారియర్. పంకజ్ ఉదాస్ పెద్ద సింగర్ ఆయన. హీ ఈజ్ ఆల్సో ఇలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు 3.5% మంది ఉన్నారు ఈ జనాభాలో. 3.5 to 5% మంది. సో, ఆ ఇద్దరు తలసేమియా క్యారియర్స్ అంటే సింగిల్ డెఫెక్టివ్ జీన్ ఉన్న వాళ్ళు తీసుకొని పుడితే తలసేమియా మేజర్ చైల్డ్ పుడతారు. ఓన్లీ తలసేమియా ఇద్దరు క్యారియర్స్ మాత్రమే. అంతే. ఒక క్యారియర్, ఒక నార్మల్ పుడితే ఉండరు. సో, ఇప్పుడు మీరు తలసేమియా మేజర్ అంటే ఎవరు అని అడగచ్చు. అంటే ఆ పర్సన్ హూ క్యారీస్ 2 డిఫెక్టివ్ జీన్స్. వాళ్ళలో 2 డిఫెక్టివ్ జీన్స్ ఉంటాయి. సో, వాళ్ళు హెమోగ్లోబిన్ ప్రొడ్యూస్ చేయలేరు. సో, వాళ్ళని తలసేమియా మేజర్స్ అంటారనమాట. ఇంటర్మీడియట్ అంటే వాళ్ళకి పుట్టినప్పుడు నార్మల్గా ఉంటారు. ఒక 5-6 సంవత్సరాల వరకు బాగుంటారు. ఆ తర్వాత వాళ్ళు సిమ్టమ్స్ మొదలవుతాయన్నమాట. అంటే లేటర్ స్టేజెస్. వాళ్ళని తలసేమియా ఇంటర్మీడియట్ అంటారు. సో, ఈ తలసేమియా మేజర్ ఇప్పుడు మైనర్‌కి అసలు ఎటువంటి లక్షణాలు ఉండదు. వాళ్ళకి ట్రీట్మెంట్ ఉండదు. ఏమీ ఉండదు. దట్ క్వైట్ ఒక్కటి తెలుసుకొని వాళ్ళు మళ్ళీ తలసేమియా మేజర్ చైల్డ్‌ని పుట్టకుండా చేసుకోవాలి. మీరు అడగచ్చు మళ్ళీ ఎలా పుట్టకుండా ఆపుతారు మేడం అని. సో, ఇప్పుడు నా ఎగ్జాంపులే చెప్తాను. నేను తలసేమియా మైనర్ 1 డిఫెక్టివ్ తోటి ఉన్నాను. మా హస్బెండ్ ఈజ్ ఆల్సో తలసేమియా మైనర్ 1 డిఫెక్టివ్తో ఉన్నారు. సో, నా ఫస్ట్ చైల్డ్ మా 2 డిఫెక్టివ్ జీన్స్ తీసుకొని పుట్టారు. దట్ ఈస్ వేర్ హీ ఈజ్ తలసేమియా మేజర్ చైల్డ్ రోహిత్. సో, హీ ఈజ్ డిపెండెంట్ ఆన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వన్స్ ఇన్ 2 weeks త్రూ అవుట్ ద లైఫ్ టైం. జీవితాంతం ఇతనికి
బ్లడ్ ఎక్కించవలసి ఉంటుంది అండ్ మందులు కూడా ఐరన్ చిలేషన్ డ్రగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దెన్ అప్పుడు నేను అలర్ట్ అయిపోయాను. దెన్ ఐ థాట్ నెక్స్ట్ టైమ్ ఐ షుడ్ నాట్ గివ్ బర్త్ టు అ థాలసీమియా మేజర్ చైల్డ్. ఓకే. సో అప్పుడు ఏం చేశానంటే నేను అవగాహన తెచ్చుకొని మా రెండో పిల్లవాడు కడుపులో ఉన్నప్పుడు 3rd మంత్ అంటే 12 వీక్స్ అప్పుడు నేను ఒక టెస్ట్ చేయించుకున్నాను, కోరియానిక్ విల్లై బయాప్సీ టెస్ట్ అని. ఓకే. సో ఆ టెస్ట్లో నాకు తెలిసిపోయింది లోపల ఉన్న పిండం థాలసీమియా మైనరా, మేజరా, నార్మలా అని. సో నార్మల్ క్యారియర్ అయితే ఉంచుకోవచ్చు, మేజర్ అయితే అబార్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఐ హ్యావ్ అనదర్ చైల్డ్ మోనిత్, సో హీఈస్ నౌ ఫైన్. ఓకే. సో అలాగా మనము బర్త్ని ఆపచ్చు అనమాట. సో దట్ ఈస్ వేర్ వీఆర్ డూయింగ్ ఇన్ అవర్ సొసైటీ ఆల్సో. వన్స్ ద ఫ్యామిలీ కమ్స్ విత్ అ చైల్డ్, మేము వాళ్ళకి కౌన్సిలింగ్ స్టార్ట్ చేసి మేము వీఆర్ వెరీ క్లోజ్. అంటే వాళ్ళ ఫ్యామిలీ మేము చెప్పి పెడతాం అనమాట, మీకు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వస్తే కనుక ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ రావాలి, మాకు చెప్పి చేసుకోండి అని చెప్పి వాళ్ళకి ఈ టెస్ట్లు అవన్నీ చేయించి వి సీ దట్ దేర్ ఇస్ నో థాలసీమియా చైల్డ్ ఈజ్ బోర్న్ అనమాట, మా మాట వింటే. అంటే ఇప్పుడు ప్రీ బర్త్ ఉంటారు కదా, లైక్ ముందే ఏమైనా ప్రివెన్షన్ తీసుకోవచ్చా? లేదు, కడుపుతో ఉన్నప్పుడు 12th వీక్లోనే 11 to 13 వీక్స్ లోపలే ఆ లోపల పిండానికి టెస్ట్ చేసి ఆ టెస్ట్ దాన్ని బట్టి మనం యాక్షన్ తీసుకోవాలి. ఓకే. అంతకు ముందర అంటే పెళ్ళికి ముందర చేసుకోవచ్చు. పెళ్ళికి ముందరే గనక మీ స్టేటస్ తెలిస్తే డోంట్ గెట్ మ్యారీడ్ టు అనదర్ థాలసీమియా క్యారియర్, సింపుల్ అని అనుకుంటాం. కానీ ఇట్ ఈస్ నాట్ దట్ సింపుల్. అంటే వచ్చిన ప్రతి పిల్లని నువ్వు అడగలేవు కదా నీ క్యారియర్ స్టేటస్ ఏంటి అని. కానీ గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ కనుక చేస్తే దే విల్ డెఫినెట్లీ అడుగుతారు. ఇప్పుడు ఇదివరకు ఎయిడ్స్కి అంత ప్రచారం లేదు. గవర్నమెంట్ ఎయిడ్స్ కంట్రోల్ బోర్డ్ చేసిన తర్వాత అవేర్నెస్ క్యాంపెయిన్, పులిరాజుకి ఎయిడ్స్ వస్తుందా అని పెద్ద బోర్డు పెట్టారు. సో ప్రతి వాళ్ళు దే వర్ క్యూరియస్, వాట్ ఈస్ దిస్ ఎయిడ్స్ అంటే ఏంటంటే దే లెర్న్. టెక్స్ట్ బుక్స్లో వచ్చాయి, ఈ హెచ్ఐవి గురించి టెక్స్ట్ బుక్స్లో ఇంక్లూడ్ చేశారు, ఇలా చేశారు. అది చూసి నేను కూడా 2014లో లిటరలీ ఒక 8 నెలలు ఫైట్ చేసి మన ఎస్ఎస్సి టెక్స్ట్ బుక్స్లో, స్టేట్ గవర్నమెంట్ బయాలజీ టెక్స్ట్ బుక్లో బోత్ ద స్టేట్స్లో నేను దీన్ని ఇంక్లూడ్ చేయించాను, థాలసేమియా అండ్ హిమోఫీలియా అని ఒక సబ్జెక్ట్ కింద. సో దట్ చదివితే వాళ్ళకి మైండ్లో రిజిస్టర్ అవుతుంది కదా పిల్లలకి, అరే థాలసేమియా అన్నది ఉంది అని. ఎప్పుడైనా వాళ్ళు ఏదైనా అడ్వర్టైజ్మెంట్ చూసినా, ఏదైనా ఈ థాలసేమియా గురించి ఏదైనా ఆర్టికల్ చదివినా వెంటనే స్ట్రైక్ అవుతుంది. దట్ ఈస్ ద రీజన్ ఐ హ్యావ్ ఇన్క్లూడెడ్ దిస్. ఇండియాలో ఇప్పటి వరకు ఏ కరికులంలో థాలసేమియా అన్నది లేదు. అది టీఎస్సిఎస్ మేమే దాన్ని ఫస్ట్ టైం మేము ఇంట్రడ్యూస్ చేసాం. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అసలు వరల్డ్లోనే ఫస్ట్ టైం అని చెప్పచ్చు. అంటే ఎస్ఎస్సి కరికులంలో చేసిందన్నమాట. ఇప్పుడు హిమోగ్లోబిన్ గురించి అన్నారు కదా థాలసేమియా పేషెంట్లో, అది ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది లైక్ పేషెంట్స్లో? అసలు థాలసేమియా గురించి ఫస్ట్ అవగాహన తెచ్చుకోవాలి కదా. నేను చెప్పినట్టు థాలసేమియా పేషెంట్స్కి 2 డిఫెక్టివ్ జీన్స్ ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే సొంతగా హిమోగ్లోబిన్ ప్రొడక్షన్ ఉండదన్నమాట సరిగా. సో అలాంటి టైంలో వాళ్ళకి ఎక్స్టర్నల్గా హిమోగ్లోబిన్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అదే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, అంటే రక్తం ఎక్కించడం అన్నమాట. రక్తం ఎక్కించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఆ బాడీ వెయిట్ని బట్టి మేము రక్తం ఎక్కిస్తాము. అది ఎన్ని రోజులు వాళ్ళ బాడీలో ఉంటుంది అంటే దట్ అగైన్ 15 to 21 days లోపల వరకే ఉంటుంది. మళ్ళీ వాళ్ళకి హిమోగ్లోబిన్ తక్కువైపోతుంది. మళ్ళీ 15 to 21 daysలో మళ్ళీ రక్తం ఎక్కించాల్సి ఉంటుంది అన్నమాట. దిస్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఈ రక్తం ఎక్కిస్తే చాలా అంటే సరిపోదు. రక్తం ఎక్కించడం వల్ల ఏమవుతుంది అంటే, రక్తం ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ఐరన్ అండ్ అ గ్లోబిన్ చైన్ కదా. ఈ ఐరన్ ఏం చేస్తుంది, నీకు లిమిటెడ్ మాత్రలో నీ శరీరంలో ఉంటే యూ విల్ బీ హెల్దీ. కానీ ఎక్కువ అయిందనుకో, ఐరన్ అంటే ఏంటి, ఒక లోహం. అది బయటైనా ఇనుము, బయటైనా నీ శరీరంలో అయినా ఒకటే ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అది నీకు నానోగ్రామ్స్లో ఉంటే 400 నానోగ్రామ్స్ కన్నా తక్కువ. అంటే ఈ పిల్లల్లో 400, అసలైతే మనలో అయితే ఇంకా తక్కువ, 40 నానోగ్రామ్స్ అంతలో ఉంటే నీ హెమోగ్లోబిన్ బాగుంటుంది.
కానీ ఈ పిల్లలు ఏమవుతుంది, రక్తం ఎక్కించినప్పుడు ప్రతి యూనిట్ ఆఫ్ 200 ml బ్యాగ్ నుంచి 200 మిల్లీగ్రామ్ ఆఫ్ ఐరన్ వీడి ఒంట్లోకి వెళ్ళిపోతుంది. ఇదే మీకు ఎక్సెస్గా మీరు బి కాంప్లెక్స్ అలాంటివి ఏమైనా తీసుకున్నారనుకోండి, మంచినీళ్ళు తాగిస్తే యూరిన్తో ఫ్లష్ అయిపోతుంది. కానీ ఈ ఐరన్ అన్నది అలా వెళ్ళదు. ఇట్ షుడ్ బి డ్రివన్ అవుట్ అనమాట. సో దానికి స్పెసిఫిక్గా ఐరన్ చిలేషన్ థెరపీ అని ఉంటుంది. ఆ మందులు ఉంటాయి, ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఇంజెక్షన్ ఉంటుంది. సో ఈ మందులు, ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్ కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది. ఎలాగా అంటే కానీ ఎఫెక్టివ్ బాగుంటుంది. సో ఎలా ఉంటుందంటే ప్రతి 10 అవర్స్ పర్ డేలో 10 అవర్స్ వాళ్ళు ఒంటి మీద ఒక పంపు ద్వారా పెట్టుకోవాలన్నమాట. ఆ పంపు ఏం చేస్తుంది, స్లోగా బాడీలో ఉన్న ఐరన్ని బయటకు పంపించేస్తూ ఉంటుంది. సో అండ్ దిస్ ఈజ్ వెరీ కాస్ట్లీ అఫేర్. 2000 నుంచి 25,000 పర్ చైల్డ్ ఖర్చు అవుతూ ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరికి అవసరం పడుతుంది. డిపెండింగ్ ఆన్ ఐరన్ లెవెల్ అండి. Okay. ఐరన్ ఎంత అబ్జార్బ్ అయింది మీ ఒంట్లో. చంటి పిల్లలకైతే అంత పడదు కదా, వాళ్ళకి చిన్న ట్యాబ్లెట్ తోటి అయిపోతుంది. అదే కొంచెం ఏజ్ పెరుగుతుంది, వాడు ఐరన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, కంట్రోల్ కావట్లేదు. సో ఈ పిల్లలకి ఏంటి థౌజండ్స్లో ఉంటుంది నా దగ్గర. కొంతమంది సరిగా ట్రీట్మెంట్ దొరకని పిల్లలు అయితే మీకు 4,000 పైన ఉంటుంది. 16,000, 17,000 ఉన్న పిల్లలు కూడా ఉంటారు. సో ఇలా ఉన్న పిల్లలు ఏమవుతుంది అంటే ఐడియల్గా వీళ్ళని మేము 1,500 ఆర్ 1,000 కింద ఉంచాలని చూస్తామన్నమాట. 1,000 నానోగ్రామ్స్ కన్నా. ఈ పిల్లలకి 4,000, 5,000, 6,000, 8,000, 13,000, 16,000 అట్లా ఉంటుంది కొంతమంది. అంటే దే ఆర్ నాట్ టేకింగ్ ప్రాపర్ మెడికేషన్. సరిగ్గా ప్రాపర్ మెడికేషన్ ఇప్పుడు 3-4 రకాలు ఉంటాయండి. దాంట్లో మీ బాడీకి సంబంధించిన ఏ 2 కాంబినేషన్స్లోనూ ఇవ్వాల్సి ఉంటుంది. అది మీ ఫిజిషియన్ సరిగా లేకపోతే యూ విల్ నాట్ గెట్ దట్ కాంబినేషన్. అండ్ అల్టిమేట్గా అవుతుంది దే ల్యాండ్ అప్ విత్ ఐరన్ ఓవర్లోడ్. ఐరన్ ఓవర్లోడ్ అయినప్పుడు ఏమవుతుంది, దాని దుష్ప్రభావం అంతా కూడా లివర్, కిడ్నీస్, ప్యాంక్రియాస్, పిట్యూటరీ ఆర్గాన్స్ వీటన్నిటి మీద పడుతుంది, స్కిన్ మీద. సో హార్ట్ మీద పడితే కంజనిటల్ హార్ట్ డిసీజెస్ వస్తాయి. లివర్ మీద పడితే లివర్ సిరోసిస్. తర్వాత పిట్యూటరీ గ్లాండ్స్ అంటే గ్రోత్ రిటార్టేషను. స్కిన్ అంటే డార్క్ కలర్డ్ స్కిన్ అయిపోతుంది, రిటార్టెడ్ ఉంటుంది. వాడు హెమోగ్లోబిన్ సరిగ్గా లేకపోతే వాడు ఫేషియల్ చేంజెస్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఇలాగా రాకూడదు అంటే ప్రాపర్గా వాళ్ళు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ తీసుకోవాలి. అంటే వాడు హెమోగ్లోబిన్ నాట్ లెస్ దెన్ 9.5 ఉండాలి. అంటే ప్రీ హెమోగ్లోబిన్ వాడు ఎక్కించే ముందర 9.5 ఉంటే వాడి లైఫ్ కరెక్ట్గా అవుతుంది. అండ్ వాడు మెడికేషన్, ప్రాపర్ మెడికేషన్ తీసుకుంటే ఐరన్ తగ్గుతుంది. సో ఇదంతా ఒకటి ఇంటర్లింక్డ్ అనమాట. అండ్ దే నీడ్ లాట్ ఆఫ్ కౌన్సిలింగ్. ఐ టేక్ ప్రివిలేజ్ of that counseling is being done in my society. We have a 3 to 4 step counselings ఉంటాయి. డాక్టర్స్ చేస్తారు, సిస్టర్స్ చేస్తారు, కౌన్సిలర్స్, బెడ్ సైడ్ కౌన్సిలర్స్ చేస్తారు, రియల్ టైం కౌన్సిలర్ ఉంటుంది. ఆ అమ్మాయి ప్రతిదీ ఆవిడ చేస్తుంది. ఇవన్నీ కాకుండా టాపప్ నేను కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాను. సో నా పిల్లలు ఎప్పుడు మోటివేటెడ్గా ఉండాలని, నా పిల్లల తల్లిదండ్రులు మోటివేటెడ్గా ఉండాలని, అండ్ దే షుడ్ నో ఎవ్రీథింగ్ అని చెప్పి. అండ్ వీ రన్ వాట్సాప్ గ్రూప్స్, దాంట్లో ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంటాం. వీ హ్యావ్ అ స్మాల్ కోర్ కమిటీస్ లాగా ఫామ్ అయ్యి మేము డిస్కస్ విత్ ద చిల్డ్రన్ అనమాట. అండ్ ద పేరెంట్స్తో డిస్కస్ అవుతుంటాం. పేరెంట్స్కి అవగాహన సదస్సులు అలాంటివన్నీ పెట్టడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో డాక్టర్స్కి అవగాహన సదస్సులు పెట్టడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వాట్ వీ డూ ఇన్ TSCS అనమాట. సో వీ గివ్ దెమ్ ఫుడ్, వీ గివ్ దెమ్ మెడిసిన్స్, we treat them, everything. It's a cashless hospital, ఫ్రీ ఆఫ్ కాస్ట్. free of cost. మీరు ఇప్పుడు ఈ సొసైటీ పెట్టారు కదా, లైక్ మీ స్టోరీ అనేది చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది చూసినప్పుడు. ఒక మదర్ తలుచుకుంటే, అంటే ఒక కామన్ పీపుల్, లైక్ మదర్ అనుకోవచ్చు, Yeah. ఒక హ్యూమన్ బీయింగ్ అనుకోవచ్చు, లైక్ ఒక మంచి హ్యూమన్ బీయింగ్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అనిపించింది. ఈ మీ లైఫ్ స్టోరీ చూసుకుంటే కూడా నాకు కొంచెం గూస్ బంప్స్ లాగా కొంచెం బాధ కూడా లైక్ కలిగింది అనమాట. సో అంటే ఈ సొసైటీ పెట్టడానికి రీజన్స్, ఈ సొసైటీ పెట్టడానికి రీజన్ ఐ హ్యావ్ టు గో బ్యాక్ టు 1988. ఓకే. 88లో ఎప్పుడైతే నాకు రోహిత్ పుట్టాడో ఐ వాజ్ హార్డ్లీ 17 year old. సో రోహిత్ పుట్టినప్పుడు వాడికి మైల్ స్టోన్స్ అన్నది డిలేడ్ మైల్ స్టోన్స్, అంటే పాకడం కానీ టైంకి నడవకపోవడం. అండ్ వాడికి
పొట్ట అన్నది ప్రొక్యుబరెంట్ అయిపోయింది పెద్దగా పెట్టి, కాళ్ళు చేతులు సన్నగా అయితే ఎవ్రీబడి వాజ్ థింకింగ్కి బికాస్ షీఈ్ యంగ్ షీ కుడ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్, పిల్లాడిని హ్యాండిల్ చేసుకోలేక అదెందుకని తెరిస్తే తలసేమియా ఉంది వాడిలో, హెమోగ్లోబిన్ తక్కువైపోతుందని వీ కుడ్ నాట్ ఐడెంటిఫై ఫర్ 10 months అనమాట. ఓకే. మేము ఈ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ఐరన్ ఇచ్చి ఇది ఇచ్చి అది ఇచ్చి చేసి దెన్ అల్టిమేట్లీ మై పేరెంట్స్ వర్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ కాబట్టి నేను ఇక్కడ తీసుకొస్తే అప్పుడు డాక్టర్ చూసి ఈ నీడ్స్ అ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అమ్మా, అతనికి బ్లడ్ లేదు అని. దెన్ ఐ థాట్ ఒక్కసారి బ్లడ్ ఎక్కిస్తే వాడు చాలా హెల్దీగా అయిపోతాడు, ఫర్ హిస్ ఫస్ట్ బర్త్డే హీల్ బి యాక్టివ్ అని అనుకున్నాను. ఒకసారి బ్లడ్ ఎక్కించాం, మళ్ళీ 15 daysకి మళ్ళీ డౌన్. సో అప్పుడు నా ఫ్యామిలీ మెంబర్సే సపోర్ట్ చేస్తున్నారనమాట. ఓకే. మా మేనమావ భార్య కానీ, మా సొంత బావ కానీ, మా కజిన్స్ కానీ వాళ్ళ ఉన్న ఏ పాజిటివ్ నాకు ఇచ్చేవాళ్ళు. అలా 3-4 months అయ్యేసరికి అందరూ ఎగ్జాస్ట్ అయిపోయారు. ఎందుకంటే ఒక్కసారి ఇచ్చాక వాళ్ళు 3 months తర్వాత కానీ బ్లడ్ ఇవ్వడానికి లేదు, వీడికి ఎవ్రీ 15 daysకి కావాలి. సో లైఫ్లో స్టార్టింగ్లో నా కిన్ అండ్ కిత్ ఎవరైతే ఉన్నారో, రోహిత్ పెద్దమ్మలు కానీ వాళ్ళ మేనమావులు వాళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఎవ్రీబడి నా సర్కిల్ ఎగ్జాస్ట్ అయిపోయింది. ఎగ్జాస్ట్ అయిపోయి ఇంకా వాడిని బతికించడం గురించి అని యూ డోంట్ బిలీవ్, అప్పటి రోజుల్లో బ్లడ్ డొనేషన్ మీద బ్లడ్ బ్యాంకుల్లో బ్లడ్ అవైలబిలిటీ అంత ఉండేది కాదు. సో బ్లడ్ డొనేషన్ మీద కూడా అవగాహన లేదు. సో ఐ హ్యాడ్ నో అదర్ ఆప్షన్ దెన్ టేకింగ్ అ బ్యాగ్. మార్నింగ్ 10 o'clock till ఈవినింగ్ ఐ యూస్ టు నాక్ ఎవ్రీ డోర్ సేయింగ్కి ఇలా మా అబ్బాయికి ఇలా ఉంది, ఇది పరిస్థితి అని చెప్తూ ఉంటే చాలామందికి ఇట్ వాజ్ అన్ ఏలియన్ సబ్జెక్ట్. ఈవెన్ నాకు కూడా ఏలియన్ సబ్జెక్ట్. సో ఆ ఏలియన్ సబ్జెక్టు దే గాట్ అప్పుడే ఎయిడ్స్ మీద అవగాహన, అప్పుడే ప్రజల్లో అవగాహన వస్తుంది ఎయిడ్స్ అంటే ఏంటి అన్నది. ఆ టైంలో వాళ్ళందరూ భయపడిపోయారు, అరే ఇది ఎయిడ్స్ లాగా ఇది కూడా ఒక కంటేజియస్ ఏమో, మాట్లాడితే వచ్చేస్తుందేమో అని. నేను ఎక్కడ నుంచి ఉంటే అక్కడ సర్ఫ్ నీళ్ళు కొట్టేసేవాళ్ళు. అండ్ దే యూస్ టు సే వెళ్ళిపో వెళ్ళిపో, అసలు మాట్లాడటం కూడా ఇష్టపడేవాళ్ళు కాదనమాట. సో కొంతమంది మాకు ఓకే అమ్మా నీది కొంచెం ఇదిగా ఉంది కానీ మాది ఏ పాజిటివ్ కాదు ఏంటంటే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్ అని ఆయన కాంటాక్ట్ డీటెయిల్స్ రాసుకోవడం మొదలెట్టారు. అలా 15 days తిరిగితే చాలా అవమానాలు ఎదురయ్యి, నేను ఇది చాలా సింపుల్గా 1-2 చెప్పాను, చాలా అవమానం. ఇమాజిన్ ఒక మనిషి ఒక బ్యాగ్ పుచ్చుకొని ఇంటింటికి డోర్ నాక్ చేస్తే ఇప్పుడు పరిస్థితుల్లో కూడా ఎలా ఉంటుంది. కరోనా టైంలో ఎవరైనా మన ఇంటికి వస్తే ఎలా ట్రీట్ చేసేవాళ్ళం. సో అండ్ ఎవరైనా పోతే కూడా మనం వెళ్ళి వాళ్ళకి ఆ ఫ్యామిలీకి కూడా మనం చేయలేని పరిస్థితిలో సిమిలర్గా అట్లాంటి పరిస్థితి. అంటే అది వాళ్ళు తప్పనిలేం కానీ వాళ్ళకు ఉండే భయాలు, ప్రజలు ఇమ్మెచ్యూర్డ్గా ఉండేవాళ్ళు. ఒక అది ఎట్లా ఉండేదంటే నా టాస్క్, నేను నా ఫ్యామిలీని అందరినీ నేను తలసేమియా గురించి చెప్పుతూ అవగాహన చేస్తూ ఒక పక్క నా కొడుకుని మోరల్ డౌన్ కాకుండా, ఎందుకంటే చుట్టుపక్కల వాడితో ఆడుకునే వాళ్ళందరూ ఏంటి రోహిత్ నువ్వు చచ్చిపోతావట కదా అని అనేవాడు. అసలు చచ్చిపోవడం అనేది సబ్జెక్ట్ వాడికి తెలియదు వాడికి. అంటే అది వాడు నా దగ్గరికి వచ్చి అడిగాడు, అమ్మా నేనేంటి చచ్చిపోతానా. సో దెన్ నాకు వేరే అదర్ ఇది లేక ఫస్ట్ నేను తలసేమియా మీద అవగాహన తెచ్చుకొని ఐ వెంట్ టు ఉస్మానియా మెడికల్ కాలేజ్, గాంధీ మెడికల్ కాలేజ్. నాకు డాక్టర్ సోమయాజులు గారు అని చెప్పి అప్పుడు నిలోఫర్లో ప్యాథాలజిస్ట్ అనమాట. హీ స్టార్టెడ్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలెట్టి నన్ను వెళ్ళి కనుక్కోమ్మా ఎవరెవరు ఎన్నేళ్ళు ఉన్నారో వాళ్ళది ఏంటి అన్నది. సో ఎందుకంటే నేను వీడి ఫస్ట్ 2 ట్రాన్స్ఫ్యూషన్స్ అయ్యాక ఒకసారి వెళ్తే నాకు నిమ్స్లో ఒక పిల్లాడు చక్కగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అయ్యి పరిగెట్టుకుంటూ కిందకి రావడం చూశాను. వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు. నెక్స్ట్ టైం నేను ట్రాన్స్ఫ్యూషన్కి వెళ్ళినప్పుడు దట్ చైల్డ్ ఈజ్ నో మోర్ అనమాట, హీ పాస్డ్ అవే. సో నాకు టెన్షన్ పట్టుకుందనమాట. అంటే అసలు నా కొడుకు పాకగలడా, నడవగలడా, అసలు స్కూల్కి అసలు మీరు నమ్మరు, చిన్న బ్యాగ్ వేసుకొని వాడికి ఒక బుట్ట రెడీ చేసి వాడిని చిన్న షూస్ వేసి స్కూల్కి పంపించడం అన్నది ఒక కళ నాకు. ఎందుకంటే అప్పటి రోజుల్లో కొన్ని స్కూల్స్ రోహిత్ని రిజెక్ట్ కూడా చేశాయి.
బికాస్ హీ వాజ్ హ్యావింగ్ థాలసీమియా. మ్మ్. సో ఇవన్నీ హర్డల్స్ నేను ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటే ఫస్ట్ నన్ను నేను సమాధానపరుచుకొని నా కొడుకుని కూడా ప్రిపేర్ చేస్తూ లైఫ్ ఏంటి, డెత్ ఏంటి అన్నది ప్రిపేర్ చేస్తూ ఇలాగే నా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా కన్వే చేస్తూ, ఎందుకంటే వాళ్ళు నన్ను క్వశ్చన్ చేశారు, ఏంటి ఇంతసేపు బయటికి వెళ్తావు నువ్వు, చంటి పిల్లాడిని ఇంట్లో వదిలేసి పొద్దున్న 9 10 వెళ్తావు, రాత్రి 6 ఎక్కడ తిరిగేసి వస్తున్నావు రోడ్ల మీద. సో దీస్ వర్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ మై ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. సో అలాంటివన్నీ వస్తే నాకు లోపల అంతే, ఆల్రెడీ బయట అవమానాలు పడి వచ్చాను. ఒక ముష్టి వాళ్ళలాగా నన్ను చిచ్చిపోపో అనడం, ఇంకా వేరేలాగా ట్రీట్ చేశారు. అది అని ఇంట్లోకి రాగానే ఇంట్లో ఈ మాటలు. సో అప్పుడు నేను ఎలాగా దాన్ని రియాక్ట్ అవ్వాలి అంటే, నన్ను ఓదార్చే వాళ్ళే అంటే ఈ సబ్జెక్ట్ గురించి తెలిసిన వాళ్ళు లేరు కాబట్టి నేను వాళ్ళకి ఇంకా వాళ్ళ మీద నేను ఏం కోపం పడతాను. సో వాళ్ళందరూ ఇప్పుడు బయట నన్ను అవమానించిన, ఇంట్లో వాళ్ళు నన్ను అవమానించిన, ఇదంతా ఇట్ ఈస్ దేర్ ఇగ్నోరెంట్. సో నేను ఓదార్పు ఎక్కడ కోరుకోవాలి? ఐ షుడ్ వర్క్ హార్డ్ టు నో వాట్ ఈస్ థాలసేమియా. ఎట్టి పరిస్థితుల్లో రోహిత్ మోరల్ని డౌన్ చేయకూడదు అన్నది నా మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. సో అలా మోరల్ డౌన్ చేయకూడదని చెప్పి సమాజంలో అన్నిటితోటి కూరుకుపోకూడదు. అంటే చుట్టుముట్టుల ప్రాబ్లమ్స్ తోటి ఐ షుడ్ నాట్ బాక్ డౌన్ అని, అలాగే నేను సమాజాన్ని అవేర్నెస్ చేసుకుంటూ నా ఫ్యామిలీని కూడా అలాగే అవేర్ చేసుకుంటూ, అండ్ ఐ మేడ్ ఇట్ మ్యాండేటరీ, ఐ ఆస్క్డ్ ఎవ్రీబడి టు గెట్ టెస్టెడ్ దెమ్సెల్ఫ్ అనమాట. అయితే నా ఫ్యామిలీలో ఐ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ మై కజిన్స్ అండి, ఆల్ మై కజిన్స్. అంటే నా మేనత్త మేనమా పిల్లలు వాళ్ళందరికీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ అనమాట. ఎందుకంటే నా తమ్ముడు, నా చెల్లెలతో పాటు నా కజిన్స్ అందరూ, సో వాళ్ళందరూ వాలంటరీగా ముందరకు వచ్చారు. వదిన మేము చేయించుకుంటాం, అక్క మేము చేయించుకుంటాం, టెస్ట్ చేయించుకోవడానికి. కానీ హిచ్ అన్నది కొంతమంది పెద్దవాళ్ళల్లో ఉంది. సో ఒకసారి మా ఫ్యామిలీలో ఒక కజిన్స్లో మ్యారేజ్ అయితే, వెన్ ఐ ఆస్క్డ్ దెమ్ టు గెట్ టెస్టెడ్, సమ్ ఆఫ్ దెమ్ వర్ రిలక్టెంట్. అరే ఇప్పుడు కనుక టెస్ట్ చేస్తే అది ఇదవుతుంది. బట్ మై కజిన్ గేవ్ మీ దట్ కాన్ఫిడెన్స్ దట్ నో, వీ విల్ టేక్ యువర్ పర్మిషన్ ఆర్ యువర్ కన్సర్న్ లేకుండా మేము పిల్లల్ని కనం అని వాళ్ళు ఆ రోజు హీ ప్రామిస్ మీ ఆన్ పెళ్లి మండపంలో. దట్ ఈస్ అ గ్రేట్ జెస్చర్ ఐ కెన్ సే. అండ్ టుడే they have a baby free from thalassemia. That I can say this is the biggest achievement of my family అని చెప్పచ్చు. Even though parents were reluctant, but పిల్లలు they were matured అన్న. సో అందుకోసం నా ఫ్యామిలీలో దాదాపు ఒక 20-30 మందికి నేను టెస్టులు చేయించాను. అండ్ నేను 99% వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇఫ్ దే డోంట్ కన్విన్స్ ఇంకా నేనేం చెయ్యలేను దానికి. బట్ every time my thing is, when a child is a newborn in the family, when a girl is coming into my family or going out of my family, should be get tested for thalassemia అన్నది మా ఇంట్లో ఒక థంబ్ రూల్గా ఒకటి పెట్టాం. అందుకోసం మా కోడలికి కూడా పెళ్ళికి ముందరే ఈ టెస్ట్ చేసి వాళ్ళు ఇఫ్ దే ఆర్ ఓకే విత్ దాట్ ఓన్లీ ఐ బాట్ మై డాటర్ ఇన్ లా అన్నమాట. మా సెకండ్ చైల్డ్కి ఇలా ఉండేది. ఇలా ఉన్నప్పుడు నాకు ఒక 10 years పట్టింది. ఈ డేటా అంతా కలెక్ట్ చేశాను కదా. అంటే ఇప్పుడు రోహిత్కి ఇచ్చేవాళ్ళు కాకుండా ఇవ్వని వాళ్ళు కొంతమంది నాకు ఒక 100-150 మంది కన్సర్న్ ఇచ్చి ఉన్నారు కదా. వాళ్ళని నేను ఇప్పుడు ఎదురు పేషెంట్స్ని వెతకడం మొదలెట్టాను అనమాట. అంటే ఇది వాళ్ళకి ఇవ్వాలి కదా అని వెతకడం మొదలెట్టినప్పుడు అలా వెతుక్కుంటూ పోతే 91లో నాకు డాక్టర్ ఏఎన్ కృష్ణకుమార్ గారు కలిశారు. సో ఏఎన్ కృష్ణకుమారి గారు, షీ వాజ్ వెరీ ప్యాషనేట్ లేడీ, వెరీ కంపాషనేట్. అంటే చాలా ఆవిడతోటి మాట్లాడితే మీకు రోగం అంతా పోతుంది ఫస్ట్. అసలు మీకు ఉన్న రోగం ఫస్ట్ పోతుంది, ఊరికినే మెడిసిన్స్ ఇవ్వడం వరకే అన్నట్టు. అంటే అంత సొలైస్ వస్తుంది అనమాట ఆవిడతోటి ఉంటే.
మనకు ఒక మనసుకి అంత సొలేస్ వస్తుంది. సో వెన్ ఐ మెట్ హర్, దెన్ షీ సా మై ఎంతూజియాజం టువర్డ్స్ ఇది. నేను ఇలా చేస్తున్నాను మేడం, నేను డబ్బులు పెట్టలేను, కాకపోతే ఎక్కడికైనా వెళ్ళి ఏ పనైనా చేసుకుని వస్తాను, నేను డబ్బులు పెట్టలేను అంటే ఆవిడ నా దానికి మెచ్చి, లేదు రత్నావళి మనం సొసైటీ పెడదాము అని మేము 91 నుంచి మొదలెడితే మేము 98 వరకు ఒక 20 మంది పేషెంట్స్ అని మేము కలుపుకోగలిచాం అనమాట. సో అలాగా 98లో మేము థాలసీమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ అన్నది 9th August 1998లో మేము స్టార్ట్ చేయడం జరిగింది. నాతో పాటు వీ హ్యావ్ డాక్టర్ ఏఎన్ కృష్ణకుమారి గారు, డాక్టర్ సుమన్ జైన్ గారు, అలాగే రాజేశ్వర్ గారు, మనోజ్ రూపాని, ఇలా ఇంకో మాలతి కోటిలింగం అని ఉంది ఆవిడ, మేమందరం కలిసి 98లో స్టార్ట్ చేశాం. సో అలా నడుస్తున్నప్పుడు మాతోటి అలీం బేగ్ జాయిన్ అయ్యాడు, తర్వాత డాక్టర్ రమణ దండమూడి గారు జాయిన్ అయ్యారు. అలా కొన్ని ఏళ్ళు పోతే మాకు ఇప్పుడు ప్రెసిడెంట్ వెరీ వెరీ ఎంతూజియాస్టిక్ అండ్ డైనమిక్ ప్రెసిడెంట్ డాక్టర్ చంద్రకాంత్ అగర్వాల్ గారు. సో ఆయన వచ్చాక ద షేప్ ఆఫ్ టీఎస్సిఎస్ కంప్లీట్లీ చేంజ్డ్ అనమాట. అండ్ ఇప్పుడు బోన్ మ్యారోస్ మేము ఇప్పుడున్న 165 బోన్ మ్యారోస్ చేసాం. ఇన్ని బోన్ మ్యారోస్ అవుతున్నాయంటే దానికి కారణం చంద్రకాంత్ అగర్వాల్ గారు. సో అలాగా తర్వాత నరేష్ రాఠీ గారు కలిశారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే మాకు లిస్ట్ చాలా పెద్దది ఉందన్నమాట. సో మై లిస్ట్, సో నేను ఇక్కడ పేర్లు తీయకపోయినా వాళ్ళందరూ 100 మంది మా దాంట్లో వీఆర్ మెంబర్స్. అండ్ నాతో పాటు నాకన్నా ఎక్కువగా చేస్తున్నారని చెప్పచ్చు అందరూ. సో వాళ్ళు దే ఆర్ గివింగ్, మా ప్రెసిడెంట్ గారు అంటారు, వీ హ్యావ్ టు గివ్ అవర్ తన్ మన్ అవర్ ధన్. అంటే ఒక మనసు, ఒక శారీరక శ్రమ, అలాగే మనకు తోచిన ఆర్థిక సహాయం, ఇవి 3 చేయాలి మనం అని మాకు ఎప్పుడు చెప్తూ ఉంటారనమాట. సో అలాగా మేము 98లో స్టార్ట్ చేసిన ఈ ఆర్గనైజేషన్, ఇట్ వాజ్ నాట్ అ కేక్ వాక్. 20 మందితో స్టార్ట్ అయితే చేసాం, కానీ మాకు అది ఈజీ అయితే ఏం కాదు. కాకపోతే దైవ బలం మాకు చాలా ఉన్నదని నేను చెప్తాను. ఎందుకంటే ప్రతి అడుగు ఒక అడుగు వేస్తే మేము వెనక్కి తీసుకోలేదు ఏ అడుగుని. అలా 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 ముందరికి వస్తూ 20 మందితో స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ ఈరోజు 4500 మంది పిల్లలకి మేము సపోర్ట్ చేయగలుస్తున్నాం. యా, మాకంటూ ఒక సొంత ఐడెంటిటీ ఉండేది కాదు. మేము బోర్డు పెట్టుకోవడానికి కూడా మాకు పర్మిషన్ ఇచ్చారు. ఎందుకంటే మీకు మేము ప్లేస్ ఇస్తున్నాం కదా మీ యాక్టివిటీస్కి, మీ బోర్డు ఇక్కడ పెట్టడానికి వీలు లేదనేవారు. వితౌట్ బోర్డు మేము నడిపామండి. 1998 నుంచి 2009 వరకు మా సొంత బోర్డు లేదు ఎక్కడాను. ఎందుకు? ఎందుకంటే మేము మీ దయ వల్ల మీ ప్రెమిసెస్లో ఉన్నాము. యూ డింట్ అలౌ us టు పుట్ అ బోర్డ్. ఎందుకు? మా బోర్డు ఉంది కదా బయట, మీరెందుకు? మీకు కావాల్సింది ఏంటి? మీ యాక్టివిటీ రన్ అవ్వడం కదా. సో 2009లో ఎప్పుడైతే మాకు కృష్ణ జ్యువెలరీ మార్ట్ ప్రదీప్ ఉప్పల గారు, ఆయన ఓల్డ్ బిల్డింగ్ మాకు మీరు వాడుకోండి, మీరు ఎంతకాలం వాడుకుంటే అంతకాలం వాడుకోండి ఫ్రీగా అని మాకు అప్పుడు చెప్పారనమాట. చెప్తే అప్పుడు ఫస్ట్ టైం 2009లో మా బోర్డు పెట్టగలుగుతాం. అండ్ ఆ బోర్డు పెట్టడం ఏంటి, 2010లో మేము ఒక బ్లడ్ బ్యాంక్ కూడా స్టార్ట్ చేసాం దాంట్లో. సో ఇంకా మాకు వీ హ్యావ్ గాట్ అవర్ ఓన్ వింగ్స్ అనమాట. మాకు ఎవరు రిస్ట్రిక్ట్ చేసేవాళ్ళు లేరు, ఎవరు దయాదాక్షిణ్యం మీద ఇది లేదు. సో అట్ దట్ టైం మాకు డాక్టర్ చంద్రకాంత్ అగర్వాల్ గారు మాతోటి అసోసియేట్ అయ్యారనమాట. అన్ఫార్చునేట్లీ 2009లోనే ఐ లాస్ట్ రోహిత్. సో రోహిత్ పోయి నాకు మీరు నమ్మరు, ఒక 15 రోజులు కూడా నేను ఇంట్లో ఉన్నానేమో. 15th డే ఐ వాజ్ ఇన్ ద సొసైటీ. ఎందుకంటే అప్పటికి నాకు మళ్ళీ 1200 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. నేను ఇంట్లో ఉంటే పేరెంట్స్ పిల్లలు భయపడిపోతారు. అయ్యో మేడం వాళ్ళ అబ్బాయికే ఇలా అయితే మా పిల్లలు ఎలాగా అంత అనుకుంటారేమోనని నేను అసలు సగం మందికి కూడా చెప్పలేదు రోహిత్ ఈజ్ నో మోర్ అని. మామూలుగా నేను సొసైటీకి వచ్చేసేదాన్ని అనమాట. సో కాలక్రమేణా తెలిసి ఉంటుంది, అది వేరు విషయం. సో మై బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే 1.2 crores రేస్ చేయాలి బ్లడ్ బ్యాంక్ పెట్టాలంటే. రోహిత్ పోయాడు,
నా మోరల్ అంతా డౌన్ అయిపోయింది. అంత ఉండాలి. ఎలాగా? మండు టెండలు. మార్చ్ 14th హీ పాస్డ్ అవే. ఓకే. ఏప్రిల్ 1st ఐ వాజ్ ఇన్ సొసైటీ. ఏప్రిల్ 1st నుంచి మీరు నమ్మరు, అంటే రోహిత్ నన్ను అడిగాడు కదా, వాడి లాస్ట్ విష్ ఏంటంటే, అమ్మ నువ్వు సొసైటీకి వెళ్ళు అండ్ నువ్వు ఏడుస్తే నాకు ఇష్టం ఉండదు. సో వాడు నన్ను ఇంకా జీవితంలో ఇంక వాడు నన్ను ఏం అడగలేడు కదా. ఆ రెండు నేను వాడికి చెయ్యాలి అని ఎంతమంది ఎన్ని అన్న, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, నా ఫ్రెండ్స్ అందరూ వచ్చి, ఇంకా చాలు లైఫ్లో నువ్వు చాలా కష్టాలు పడ్డావు తనసి, ఇంకా డోంట్ గో టు సొసైటీ, అది మర్చిపో, రోహిత్ని మర్చిపో అని నా ఫ్రెండ్స్ ఇంటికొచ్చి కూడా నాకు బ్రెయిన్ వాష్ చేశారు. వాళ్ళ ఉద్దేశం నన్ను ఈజ్ చేయడానికి గురించి అని. కానీ అక్కడ నేను రోహిత్కి ఇచ్చిన మాట ఈజ్ మోర్ నాకు స్ట్రాంగర్ అనిపించి నేను 15th డే ఐ వాజ్ ఇన్ ద సొసైటీ అండ్ ఎండలో ఏడుపు వస్తున్నా నా ఒంటికి శ్రమ వస్తే ఆ ఏడుపు పోతుందని చెప్పి నేను కావాలని ఎండలో నడిచేదాన్ని. ఎట్ లాస్ట్ వీ రేస్డ్ దట్ మనీ అండ్ 2010లో వీ కుడ్ ఏబుల్ టు start our own sophisticated blood bank to our children. ఓకే. So that was the first thing after Rohit passed away. And అప్పుడే మాకు చంద్రకాంత్ అగర్వాల్ గారు హీ అసోసియేటెడ్ విత్ అస్ అన్నమాట 2010లో. ఓకే. ఆయన అసోసియేషన్ అయిన తర్వాత స్లోగా బ్లడ్ బ్యాంక్ నడపడం అన్నది చాలా ఇది, దానికి బోల్డ్ ఇనీషియల్గా మేము ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చేసాం, కానీ దాని రన్నింగ్ కాస్ట్ ఎలా చేయాలి, స్లోగా 2-3 ఇయర్స్లో మా మొత్తం ఉన్నవన్నీ కూడా జీరో అయిపోయాయి. మాకు 2 monthsకి మాకు శాలరీలు ఇవ్వడానికి డబ్బులు లేవు. సో ఆ టైంలో నేను ఒక మ్యూజికల్ కాన్సర్ట్ ఒకటి చేద్దాము ఫండ్ రైజింగ్కి అని అనుకున్నాను. సో దీంట్లో 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే నా పిల్లలకి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం, ఒక ప్లాట్ఫామ్ ఇస్తే ఆ ప్లాట్ఫామ్లో వాళ్ళు పర్ఫామ్ చేస్తారు, అది చూసి వాళ్ళ పేరెంట్స్ ఆనందిస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం నేను చూడాలి. ఓకే. మ్యూజికల్ కాన్సర్ట్ అంటే తలసేమియా ఎఫెక్టెడ్ పిల్లల ప్రోగ్రామ్ ఉంటుంది. వాళ్ళ ఒక్క ప్రోగ్రామ్ అంటే ఎవరు చూస్తారు? మంచి రినౌండ్ సింగర్స్ని తెచ్చి పెడితే కానీ చూడరు కదా. మధ్యలో ఈ గ్యాప్స్ ఫిల్లింగ్లో వాళ్ళు సింగర్స్ పాడుతూ ఉంటారు, ఒక సింగర్ పాడే లోపల నా పిల్లలు డాన్స్ చేస్తారు. ఓకే. సో దాట్ వాజ్ ద కాన్సెప్ట్ అన్నమాట. కానీ నా దానికి అప్పుడు 2 lakhs బడ్జెట్, 1 NP కూడా రేస్ చేయలేదు. ఓకే. మళ్ళీ సమ్మరు ఏం చేయము అని అనుకుంటే నేను చీప్గా అవుతుందని చెప్పి రవీంద్ర భారతి బుక్ చేశాను. అప్పుడు 10,000 రూపీస్ అనమాట. డిపాజిట్ 10,000 దాని ఫీజు ఏదో చాలా తక్కువ ఉండేది. నేను బుక్ చేసుకున్న తర్వాత ఎవరో వచ్చి వాళ్ళకి ఇది చేసేసరికి అది వాళ్ళకి ఇచ్చేసారు. నేను అన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటుంటే ఇప్పుడు వెన్యూవే లేకుండా పోయింది. ఆ రోజు ఫస్ట్ టైం చాలా ఏడ్చాను నేను. వెన్యూయే లేకుండా పోయింది నాకు. ఎలాగా అంటే మా అంకుల్ వసంత భాను గారు అని చెప్పి హీస్ ఎన్ రిటైర్డ్ ఆల్ ఇండియా రేడియోలో ఎంప్లాయ్ అనమాట. ఆయన వచ్చి అమ్మ ఏం పర్వాలేదు, మనము శివంకి వెళ్తే మనకి అక్కడ సత్యసాయి నిగమగమం ఏమన్నా ఫ్రీగా ఇస్తారేమో కనుక్కున్నాం. దాని రెంట్ అప్పుడు 1 lakh రూపీ ఫ్రీగా ఇస్తారేమో అంటే 1 lakh రూపీ ఫ్రీగా ఇస్తారా? బట్ ఐ వాజ్ థింకింగ్ అబౌట్ ప్రైమ్ ప్లేసెస్ సో దట్ ఎవ్రీబడి కెన్ కమ్. అలా అనుకున్నాను. శివంకి బయలుదేరాం పొద్దున్నే, నేను మా మాయ గారు వెళ్ళాము. శివంలో ఎంటర్ అవ్వంగానే అంత పెద్ద ఫోటో చూసేసరికి నాకు కొంచెం ఎమోషనల్ అయిపోయాను. నేను భక్తురాలనైతే కాదండి, అంత డివోటీస్ని అయితే కాదు. బాబాకి దండం పెట్టుకున్నాను. బాబా నేను చేసే పని మంచిది అయితే నాకు ఒక దారి చూపించు, లేదంటావా ఆ పిల్లల్ని నేను డిసప్పాయింట్ చేయలేను. నా దగ్గర ఉన్న 4 బంగారు గాజులు అమ్మేసి ఆ ప్రోగ్రామ్ చేసి ఇంకా నేను దండం పెట్టేస్తాను. నా వల్ల కాదని, నేను జీవితంలో ఓడిపోయానని నేను ఇది చేస్తాను. యూ డోంట్ బిలీవ్ అండి, ఇలా నేను ఐ స్టెప్డ్ అవుట్. ఐ గాట్ అ కాంటాక్ట్ ఆఫ్ బిఎస్ఆర్ మూర్తి గారు. ఆయన ఇంటికి వెళ్తే ఆల్రెడీ నాది ఆంధ్రజ్యోతిలో
సండే ఎడిషన్లో పెద్ద స్టోరీ పడింది. వాళ్ళ ఆవిడ చదివింది, నన్ను వెంటనే రికగ్నైజ్ చేసి నాకు అంతటి నీరసం, అంటే నాకు అంత మెంటల్ నీరసం వచ్చేసిందనమాట. నేను అనుకున్నాను, అమ్మయ్య ఒక్కళ్ళ దగ్గర నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా అయిపోయింది ఇంత పెద్ద స్టోరీ అని అనుకున్నాను. బట్ విఎస్ఆర్ మూర్తి గారు లిసనింగ్ టు మై వర్డ్స్, రోహిత్కి ఎప్పుడైతే మేము ఆ ఆర్టికల్లో వచ్చిందనమాట, అంటే రోహిత్ కోరిక మేరకు మేము వాడి కళ్ళు కూడా డొనేట్ చేసాం. సో ఈ ప్రపంచాన్ని వాడు ఇద్దరు రూపంలో చూస్తున్నాడు అన్న తృప్తి అయితే ఉందన్నమాట. హీ గాట్ మూవ్డ్ అవే విత్ మై థింగ్. గాజులో తీసేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాను అనమాట. ఇప్పుడే నేను దండం పెట్టుకొచ్చాను ఇలా అంటే, ఆయన అమ్మ వద్దు, ఆడపిల్ల గాజులు అలా తీయకూడదు, అట్లా చేయకూడదు అని చెప్పి ఆయన నాకు 1 day టైం ఇవ్వని, అప్పుడు జేడి లక్ష్మీ నారాయణ గారికి కాల్ చేసి ఆయన ద్వారా కొన్ని సంస్థలకి వాళ్ళు మాకు ఇన్విటేషన్ వాళ్ళు వచ్చారనమాట. దాంట్లో ఒకటి వసుధ ఫౌండేషన్. సో వసుధ ఫౌండేషన్ వాళ్ళు నార్మల్గా వచ్చారు, మాది ఆ సొసైటీ విజిట్ చేశారు, వెళ్ళిపోయారు. అమ్మ నీ ప్రోగ్రామ్ నువ్వు చేసుకో, నీకు చీఫ్ గెస్ట్ కింద లక్ష్మీనారాయణ గారు వస్తారు. నాకు నాకు 2 లక్షల రూపాయలు అయితే రేజ్ అయ్యాయి. మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేశాక వసుధ వెంకటరామరాజు గారు స్టేజ్ మీదకి వచ్చి అటెస్ట్ వచ్చి 1 crore రూపీస్ అనౌన్స్ చేశారు. ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకా కొంతమంది వాళ్ళు మాకు ఇంకొక 26 lakhs వరకు ఇచ్చారనమాట. సో అది నేనేమనుకుంటా అంటే ఇట్స్ అ బ్లెస్సింగ్ అనుకుంటాను. ఆ రోజు నుంచి ఈ రోజు మేము వెనక్కి తిరిగి చూడలేదు ఫర్ ద సేక్ ఆఫ్ మనీ. సో దీన్ని బట్టి నాకు అనిపిస్తుంది దైవబలం ఉంది మనకి, మన పిల్లలకి దైవబలం అండ ఉంది అని అనుకుంటా. అలాగా మేము అంటే ఆ ఓల్డ్ బిల్డింగ్లోనే ఉండేవాళ్ళము. ఓల్డ్ బిల్డింగ్ నాకు భయం వేసేది అనమాట. ఎప్పుడు ఈ వాన వస్తే ఏం పడిపోతుందో, చాలా 100 ఏళ్ల నాటి బిల్డింగ్ అది, ఎక్కడ పడిపోతుందో అని భయం వేసేది. ఒకసారి మా ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ మెంబరు నరేష్ రాఠీ గారు ఆయన ఫ్రెండ్ శ్యామ్ సుందర్ లోయ గారిని తీసుకొచ్చారనమాట. ఆయన చూసి వితౌట్ ఎనీ సెకండ్ థాట్ 1000 గజాలు ల్యాండ్ ప్రైమ్ ప్లేస్లో ఉన్న శివరాంపల్లి ఇప్పుడు మీరు ఉన్న బిల్డింగ్ మాకు అవుట్ రేటెడ్గా ఇచ్చేశారు. ల్యాండ్ ఇచ్చేశారు, 1000 గజాలు ఇచ్చేస్తున్నాను లీజ్ మీద, మీ ఇష్టం, మీరు 33 years లీజ్ ఇస్తున్నాం, మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారో మీరు అంతే. ఇంకా మా చంద్రకాంత్ అగర్వాల్ గారు, నరేష్ రాఠీ గారు ఇంకా రంగంలోకి దిగారు. మేము అడపాదడపా కొంచెం ఇది చేసి 25,000 SFT 4 floors బిల్డింగ్ కట్టాం. ఇట్ ఈజ్ అ సొఫిస్టికేటెడ్ బిల్డింగ్. దీంట్లోనే మీకు ల్యాబ్ ఉంటుంది, బ్లడ్ బ్యాంక్ ఉంటుంది, 2 transfusion units ఉన్నాయి, అలాగే ఆడిటోరియం ఉంది వేర్ యూ కెన్ ఫెసిలిటేట్ ఎట్లా 150 మెంబర్స్ని ఇక్కడ ఫెసిలిటేట్ చేయడానికి 2 ఆడిటోరియంస్ ఉన్నాయి. సో ఇలాగా అండ్ రీసెర్చ్ ల్యాబ్ కూడా ఉంటుంది. సో ఇన్ ద నియర్ ఫ్యూచర్ వీఆర్ కమింగ్ అప్ విత్ అ ప్రీనాటల్ డయాగ్నోసిస్. అంటే నేను చెప్పాను గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు టెస్ట్, అది మేము దీని కింద తీసుకురావాలని చేస్తున్నాం. సో అలాగా 2018లో మేము మా సొంత బిల్డింగ్లోకి రావడం జరిగింది. అండ్ మేము వాళ్ళకి పిల్లలకి ఫ్రీ ఫుడ్, ఫ్రీ మెడిసిన్స్, అంటే ఆరోగ్యశ్రీ ద్వారా బోత్ ద గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీ స్కీమ్లో ఫ్రీ నడుస్తుంది. ఆరోగ్యశ్రీ స్కీమ్లో లేని వాళ్ళందరికీ కూడా మేము దాతల సహాయంతో ఎటొచ్చి ఆరోగ్యశ్రీ ఉన్నా లేకపోయినా ఇక్కడికి వచ్చే ప్రతి పిల్లవాడికి ఎంటైర్ సిస్టమ్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని. సో అలాగా 2020లో రామ్నాథ్ కోవింద్ గారు నన్ను ఇన్వైట్ చేశారు రాష్ట్రపతి భవన్కి. ఎక్స్ రాష్ట్రపతి గారు. సో నేను వెళ్తూ నాతో పాటు డాక్టర్ సుమన్ జైన్ గారిని కూడా తీసుకువెళ్ళడం జరిగింది. మేమిద్దరం వెళ్ళాం. హీ అప్రిషియేటెడ్ అవర్ వర్క్, అవర్ డెడికేషన్ టువర్డ్స్ ద కాజ్ అండ్ ద ఇరాడికేషన్ చేసి ఆయన మమ్మల్ని బ్లెస్ చేసి, టు అవర్ సర్ప్రైజ్ he took my name and the 26th January speech lo addressing to the nation lo he took my name. I had the opportunity to interact with some achievers who have done commendable work in various fields. Susri Ratnavali Kotaballi has been serving patients suffering from thalassemia in Telangana. That is an
సర్ప్రైజ్ ఫర్ మీ. ఎందుకంటే ఒక నార్మల్ హౌస్ వైఫ్‌ని నేను. ఎక్కువ క్వాలిఫికేషన్ కూడా లేదు. అంటే చెప్పుకోదగ్గ పీహెచ్‌డీ క్వాలిఫికేషన్స్ ఏమీ లేవు. జస్ట్ సింపుల్ డిగ్రీ. ఇలాంటి వ్యక్తిని కూడా అంతటి మహోన్నతమైన వ్యక్తి ఆయన్ని రాష్ట్రపతి భవన్‌కి పిలిచి ఆయన దాంట్లో అడ్రెస్ చేయడం నాకు సర్ప్రైజింగ్‌గా, ఆనందంగా అనిపించింది. సో, ఈ దేశంలో మనకి సింపుల్ మనుషులకు కూడా రికగ్నిషన్స్ ఉంటాయి అని చెప్పడానికి నేనొక ఉదాహరణ. సో, మేము రీసెర్చ్ అది చేస్తున్నప్పుడు చాలామంది నన్ను రీసెర్చ్ పెట్టాము మేము. సిన్స్ ఐ బీయింగ్ అ వైస్ ప్రెసిడెంట్ టు దిస్, చాలామంది మా ఫ్యామిలీలో వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్? ఏంటి మీకు నీ క్వాలిఫికేషన్ ఏంటి? నువ్వు చేస్తున్నది ఏంటని సర్కాస్టిక్‌గా వాళ్ళు అడగడం జరిగింది. ఇప్పటికీ నేను అదే చెప్తాను, దే ఆర్ ఇగ్నోరెంట్. ఏదో ఒకటి అనాలని అనేసారు వాళ్ళు. దే ఆర్ ఇగ్నోరెంట్. దే డోంట్ నో ద సబ్జెక్ట్. దే డోంట్ నో ద డెడికేషన్ వాట్ వీఆర్ డూయింగ్ అండ్ దే డోంట్ నో ద వర్క్ వాట్ వీఆర్ డూయింగ్ అనే నేను చెప్తానన్నమాట. సో, ఇక్కడికి నేను అంటే ఇవన్నీ చెప్పడానికి ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ టు డూ విత్ ద వర్క్ వాట్ యూ డూ. ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ ఎనీథింగ్, ఒక గోల్ గురించి నువ్వు ఫోకస్డ్‌గా వెళ్తే అది ఏదైనా చేయొచ్చు. దట్ డజంట్ రిక్వైర్ అన్ క్వాలిఫికేషన్. అకాడమిక్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. నీ గోల్‌ని అచీవ్ చేయాలి. అంటే అది కూడా అంటే నేను నా విషయంలో చెప్పాను. అలానే ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ అన్ అకాడమిక్ క్వాలిఫికేషన్. సీ ఇట్ హ్యాస్ ఇట్ ఓన్ వాల్యూ. దాని ఇది వేరే ఉంటుంది. సో, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అన్ ఇంజినియర్ ఆర్ డాక్టర్ ఆర్ ఎనీథింగ్, యూ నీడ్ అన్ అకాడమిక్ క్వాలిఫికేషన్. ఇక్కడ నేను నా లైఫ్‌లో నేను సక్సెస్ చేసుకోవడానికి నా డ్రీమ్స్ అన్నిటిని నేను ఫుల్‌ఫిల్ చేయడానికి నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇట్ డజంట్ మ్యాటర్ అనమాట. సో, దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు ఎక్స్‌ప్లెయిన్. మీ లైఫ్ జర్నీ ఆ స్టోరీ వింటుంటే లైక్ ఏదైనా తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి ఇన్స్పైరింగ్ స్టోరీ అనమాట. ఇంత ఎఫెక్ట్ అయినా సరే మీ ఇంత పొజిషన్కి వచ్చి ఇంత అవేర్నెస్ చేయడానికి కూడా గ్రేట్ ఇన్స్పైరింగ్ స్టోరీ అనమాట. నాకు కూడా చాలా మందికి అంటే వచ్చే జనరేషన్ కూడా ఈ స్టోరీ నేను వింటుంటే ఇక్కడ ఏం చెప్తానంటే బేటా, ఏదైనా సరే ఒక బాధ్యత అనే ఫ్రేమ్‌వర్క్‌లో మనం చేశామనుకో, ఏదైనా ఐ బీయింగ్ అ మదర్, ఐ బీయింగ్ అ వైఫ్, ఐ బీయింగ్ అ ఈ ఇన్‌స్టిట్యూషన్‌లో నడిపే ఒక ఇంపార్టెంట్ పర్సన్‌లా కానీ, ఒక అమ్మగా కానీ, ఒక అక్కగా కానీ, సో దానికి ఒక రెస్పాన్సిబిలిటీ అనే ఫ్రేమ్ ఉంటుంది. నేను ఒక సిటిజన్ of this country. So when it comes to the nation, so I should be the first person to step out and fight for the nation. So fighting for the nation ఒక బార్డర్స్కి వెళ్ళి చేయక్కర్లేదు. ఏది మంచో అది మనం చేయొచ్చు. తప్పుని ఖండించడం, మంచి చేయడం, ఇది యాజ్ అ హ్యూమన్ బీయింగ్ అనుకోండి, వీ హ్యావ్ టు డూ దాట్ ఎవ్రీథింగ్ అండర్ వన్ ఫ్రేమ్ చేయాలి అంటాను నేను. సో ఎవ్రీబడి ప్లేస్ అ డిఫరెంట్ రోల్స్ అనమాట. ఆ డిఫరెంట్ రోల్స్ కరెక్ట్‌గా ప్లే చేస్తూ ఉండాలి. అంటే ఇంతకుముందు లైక్ బోన్ మ్యారో అన్నారు కదా, ఈ తలసేమియా రివర్సిబుల్ అవుతుందని చెప్పేసి. అంటే ఇప్పుడు సపోజ్ ఐ కెన్ సేకి ఇప్పుడు ఒక చైల్డ్ ఉన్నాడు థాలసేమియా మేజర్. వాళ్ళ సిబ్లింగ్స్‌లో కానీ వాళ్ళ పేరెంట్స్‌లో కానీ ఎవరైనా 100% మ్యాచ్డ్ డోనర్ దొరికాడు అనుకోండి, హెచ్ఎల్ఏ టైప్ డోనర్, వాళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ అవుతుంది. సో దాంట్లో వీళ్ళ ఫారెన్ బాడీని యాక్సెప్ట్ చేయాలి. అది టోటల్‌గా యాక్సెప్ట్ చేస్తే దే విల్ బి ఫ్రీ ఫ్రమ్ థాలసేమియా అనమాట. అంటే మొత్తం ఫ్రీ అవుతుందా? ఓకే. సో దీంట్లో రకాలు కూడా ఉన్నాయి. ఒకటి హ్యాప్లో ట్రాన్స్ప్లాంట్ అంటారు. అంటే ఒక 50% అండ్ అబోవ్ మ్యాచ్ వాళ్ళని హ్యాప్లో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. సో వాళ్ళకి కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంటుందన్నమాట. దీంట్లో మడ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అన్రిలేటెడ్ మ్యాచ్ డోనర్. సో ఇప్పుడు యూ కెన్ బీ అ డోనర్, ఐ కెన్ బీ అ డోనర్. మనం డోనర్ రిజిస్ట్రీలో మనం రిజిస్టర్ చేసుకోవాలి. సో ఎవరికైనా క్యాన్సర్ కానీ ఇలాంటి వాళ్ళకి కానీ ఎవరికైనా ఇలాంటి పరిస్థితి వచ్చిందనుకో, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, సో మన దగ్గర నుంచి ఒక 300 ml ఆఫ్ బ్లడ్ తీస్తారు, మ్యారోని తీస్తారు. సో మనకి హెల్త్గా పరంగా అది పెద్ద ఏమీ ఉండదు, కానీ ఆ పిల్లల లైఫ్ సేవ్ అయిపోతుంది. సో ఇది కూడా మనం ప్రమోట్ చేయాలి. బీ అ డోనర్ ఫర్ హెచ్ఎల్ఏ టైపింగ్, బీ అ బ్లడ్ డోనర్. డొనేషన్స్ ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు.
అలాగ మనం వీ హ్యావ్ టు ప్రమోట్ ఇన్ డిఫరెంట్ కేటగిరీస్ అనమాట. సో బ్లడ్ అండ్ మ్యారో డొనేషన్కి పెద్ద మనకేం ఖర్చు కాదు, అసలేమీ ఖర్చు కాదు. అది ఓకే. అది ఇస్తూనే ఉండొచ్చు. కానీ డబ్బులు పోగేసుకొని డబ్బులు ఇవ్వడం అన్నది ఒకటే బిగ్ హార్ట్ కావాలి. ఇప్పుడు ఇంతకుముందు అనగా 4,500 తలసేమియా ఎఫెక్టెడ్ కిడ్స్. సో వీళ్ళకి ఒక ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ డే ఎన్ని యూనిట్స్ కావాల్సింది? మా సెంటర్లో దాదాపు ఒక 70-80 మందికి ఎవ్రీడే మనకి కావాలి. అండ్ వీ హ్యావ్ అనదర్ సెంటర్ ఇన్ ఖమ్మం, ఓకే. అక్కడ ఒక 10-20 యూనిట్లు కావాల్సి ఉంటుంది. వెరసి ఒక 100 యూనిట్లు పర్ డే మాకు కావాల్సి ఉంటుంది. సో ఇస్తే కానీ ఈ పిల్లలకి ఇది కదా. అండ్ సమ్మర్లో మనకి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చాలా తక్కువైపోతాయి. ఓకే. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు డొనేట్ యువర్ బ్లడ్ ఇన్ సమ్మర్. దాని బదులుగా మీరు చేయవలసింది ఏంటంటే కొంచెం వాటర్ కానీ జ్యూసులు కానీ ఎక్కువ తాగాలి అంతే. సో యూ వోంట్ హ్యావ్ ఎనీ అదర్ కాంప్లికేషన్స్ బై డొనేటింగ్ బ్లడ్. ఇన్స్టెంట్ బ్లడ్ డొనేషన్ వల్ల చాలా లాభాలు కూడా ఉన్నాయి. లైక్ యువర్ హార్ట్ పంపింగ్ విల్ ఇంప్రూవ్. డొనేట్ యువర్ బ్లడ్. బ్లడ్ డొనేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ థాలసేమియా చిల్డ్రన్. ఎందుకంటే యాక్చువల్లీ వాళ్ళు బతికేది నెక్స్ట్ 15 days బతుకుతున్నారు అంటే మీరు ఇచ్చే 1 యూనిట్ ఆఫ్ బ్లడ్ మీదే బతుకుతారనమాట. సో అందుకోసం బ్లడ్ డొనేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దే ఆర్ డిపెండెంట్ ఆన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వన్స్ ఇన్ 2 to 3 weeks లైఫ్ టైం. సో వాళ్ళకి ఒక మందులు పెట్టినా, బలమైన ఆహారం పెట్టినా, ఫ్రూట్స్ పెట్టినా, ఏది పెట్టినా వాళ్ళకి ఎనర్జీ రాదు అంటిల్ అన్లెస్ దే ఆర్ గివెన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనమాట. సో ప్లీజ్ డొనేట్ బ్లడ్, సేవ్ మై చిల్డ్రన్. అండ్ అంతకు ముందర మీరు చేయవలసింది ఏంటంటే HbA2 టెస్టింగ్ చేసుకోండి. ప్రతి వాళ్ళు బీ అవే ఫ్రమ్ థాలసేమియా. ఈ తలసేమియా ఎఫెక్టెడ్ పీపుల్ కిడ్స్ ఉంటారు కదా, కొంతమంది అంటారు ఎమోషనల్గా కొంచెం డిమోటివేట్ అయిపోయి అంటే బయటికి రారనమాట. సో కొంతమంది ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండదు. సో వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ చేయొచ్చా? చేయొచ్చు. లైక్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చాలా యాక్టివ్ పీపుల్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు చూసుకుంటే మా దగ్గర MBBS ఏమన్నా ఎంట్రన్స్ రాసిన వాళ్ళు, ఎంట్రన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఏడుగురు ఉన్నారు నా పిల్లలు. చాలామంది సాఫ్ట్వేర్లో ఉన్నారు, ప్రిలిమ్స్ రాసే పిల్లలు ఉన్నారు, ఇంటర్నేషనల్ చెస్ ఛాంపియన్స్ ఉన్నారు నా దాంట్లో. సో వాళ్ళు టాలెంట్స్ తక్కువ కాదు, నార్మల్ పిల్లలకి ధీటుగా వీళ్ళు చేయగలరు. వాళ్ళ హెమోగ్లోబిన్ 9.5 కన్నా అబవ్ ఉండాలి. సో వాళ్ళు దే కెన్ డూ. అంటే మరీ అంతలా పరిగెట్టేసి అలా చేయలేకపోతే కానీ నార్మల్ ఫిజికల్ యాక్టివిటీస్ వాళ్ళు చేస్తారు. అండ్ మోరల్స్ అంటారా, వాళ్ళు అప్లిఫ్ట్, పేరెంట్స్ బాధ్యత ఉంది, మోరల్స్ అప్లిఫ్ట్ చేసే బాధ్యత, అండ్ మా సొసైటీ బాధ్యతలు కూడా ఉంటాయి. మేము కూడా వాళ్ళ మోరల్స్ని అప్లిఫ్ట్ చేయాలి, వాళ్ళలో ఉన్న టాలెంట్స్ని బయటికి తీసుకురావాలి, లేకపోతే వాళ్ళలో ఉన్న ఏదైతే క్వాలిటీస్ ఉన్నాయో అది తీసుకొచ్చే బాధ్యత యాజ్ అ కౌన్సిలర్స్గా మా బాధ్యత కూడా ఉంటుంది. అండ్ వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్. సో మీకు ఈ ఇంటరాక్షన్ ఎట్లా అనిపిస్తుంది పాడ్కాస్ట్ విత్ మను? పాడ్కాస్ట్ విత్ మను, ఇట్ ఈస్ ఎక్సలెంట్గా అనిపించింది. లైక్ మీరు ఎంత శ్రద్ధగా వింటున్నారు అన్నది దట్ ఈస్ మేకింగ్ మీ ఫీల్ మోర్ హ్యాపీ. మీకు ఇట్లాంటి పాడ్కాస్ట్లు ఇలాగ ఎక్కువ చేసి ఎక్కువ వ్యూవర్షిప్స్ వచ్చి మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ పాడ్కాస్ట్ వల్ల టు రీచ్ పీపుల్ విత్ అన్ ఐడియాలజికల్ కంటెంట్ తోటి వెళ్ళాలని అనుకుంటున్నారో అది జనాలందరికీ రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఈ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోలు మళ్ళీ చూడాలనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.